తప్పు చేసేవాడు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకునేవాడే మనిషి. కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులుగా అంగీకరించదు ఈ సమాజం. తప్పొప్పుల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఓ వ్యక్తి తప్పు చేశాడు, అనుభవించాడు, గుణపాఠాలు నేర్చుకున్నానన్నాడు. మరి మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి తప్పులు చేస్తున్నాడా? ఒకవేళ తప్పులు చేయకుంటే భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటున్నాడు? రాజకీయ జీవితం ఇక ముగిసిపోయినట్లేనా, లేకపోతే బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు ఉందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ పిన్ పాయింట్ ఆఫ్ సెన్సేషనల్ బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. అనిల్ గారు నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే వచ్చినందుకు. అంటే ఇప్పుడు ఎందుకు బోరుగడ్డ అనిల్ని ఇంటర్వ్యూ చేయటం అవసరమా అని చాలామంది ఈ ఇంటర్వ్యూ థంబ్నెయిల్ చూసిన వెంటనే అనుకుంటారు. నాకైతే అత్యవసరమే. బికాస్ ఎందుకంటే ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేటువంటి ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ ద రగ్గడ్ అండ్ రస్టిక్ ఇంటర్వ్యూ. అనిల్ గారు, జైలు జీవితం ఏం నేర్పింది? జైల్లోంచి బయటకు వచ్చి కొన్ని నెలలు గడుస్తున్నాయి కదా. No, it's renewed, like it's a second part of my life. I learned a lot. First thing, బాగా బైబిల్ చదివాను. దాన్ని బట్టి నాకు ఒక డిసిప్లిన్ అనేది I got to know how to deal with the people. Of course, if they scolded me, whether they humiliated me, whether they cursed me with their words or something else, I don't mind. నాకు అది జైలు జీవితం అనేది ఖచ్చితంగా ప్రతి పొలిటీషియన్ జైలుకి పోవాలా. ఓకే, ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అన్నీ నేర్పిస్తుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ పాలిటిక్స్, నువ్వు రాజకీయాల్లో ఉండాలి అంటే అందరినీ నేను అనను. ఇప్పుడు నేను కొంచెం బాగానే ఎమోషన్గా అయ్యి తీసుకొని హార్ట్కి తీసుకొని భారతం గురించి మాట్లాడినప్పుడు కానీ, వైఎస్ కుటుంబీకులు ఆటల గురించి మాట్లాడినప్పుడు కానీ ఐ రెస్పాండెడ్ వెల్ అండ్ అసలు మామూలుగా వేరే లెవెల్లో వెళ్ళాం. కానీ దాట్స్ నాట్ ద వే. కాన్స్టిట్యూషనల్ హ్యాస్ గివెన్ ఎ లైన్ ఫర్ దాట్. అది ఒక పారామీటర్ ఇచ్చింది. ఆ గీత దాటాను నేను. ఆ గీత దాటకూడదని తెలుసుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. అండ్ ఇప్పుడు నేను చదువుకున్న వ్యక్తిగా, ఒక లా చేసిన వ్యక్తిగా, 10 సంవత్సరాలు కేంద్ర మంత్రుల గురించి పనిచేసిన వ్యక్తిగా, ఒక నేషనల్ ప్రోటోకాల్లో ఉన్న ఒక వ్యక్తిగా, కేంద్ర మంత్రి సంతకం మీద పనిచేశాను 10 years. సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నాను, ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ ఫినాన్స్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అండ్ చాలా బోర్డ్స్లో నేను మెంబర్గా పనిచేశాను. కానీ వాడు తిట్టాడు, నేను తిట్టాలి అనేదే ఉంది. బట్ జైలుకి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఇంతకుముందంటే బాగా హరివరి ఉండేవాడిని, పనులు చేసుకుంటూ ఉండేవాడిని, కాంట్రాక్ట్స్ చేసేవాడిని. బేసిక్గా టైం అయితే ఉండదు. మార్నింగ్ గ్రీవెన్స్ ఉంటుంది ఆఫీస్ దగ్గర. ఒక 400 మంది 400 మంది నా ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా గ్రీవెన్స్ ఉంటుంది. కంపల్సరీ గ్రీవెన్స్ అటెండ్ అవుతాం, అవ్వాల్సిందే. ఎవరు చేసే పనులు వాళ్ళకి అప్పచెప్పేసి వితిన్ 24 hours ఆ వర్క్ కాకపోతే దానికి సంబంధించిన గ్రీవెన్స్ మళ్ళీ తీసుకొని ఎందుకు కాలేదని ఆ పని చేపిస్తాం ఖచ్చితంగా. లీగల్కి సంబంధించిన లీగల్గా అట్లా బిజీగా ఉన్న తరుణంలో నాకు ఒక మంచి టైం దొరికింది అనిపించింది. అంటే నేనేం పాపాలు చేయలేదు, ఎవరికి ద్రోహాలు చేయలే. చేతైనంత వరకు ఈ చేతులు మంచిగా చేసినాయి. కాకపోతే మమ్మల్ని అన్న వాళ్ళని మేము అదే 10 రెట్లు తిరిగి ఇచ్చినాం. దట్ ఐ కెన్ సే. అండ్ నౌ ఐఎమ్ నాట్ ఇన్ దట్ వే. ఇంతకు ముందున్న ఫైర్ లేదు, ఎంతో కొంత మాటల్లో అణకువ తొణకువ కనిపిస్తుంది. అది రాజకీయాల్లో కావాలి. ఓకే, 3rd degree ట్రీట్మెంట్, ఏపీ పోలీసులు పెట్టినటువంటి భయం, జైల్లో అనుభవించినటువంటి ఆ మానసిక వేదన, ఈ మార్పు కారణమా? నథింగ్ కాదా? అరే 3rd degree ఇచ్చింది, 3rd degree నాకు ఎవరైతే ఇచ్చాడో అతన్ని జాతీయ ఎస్సీ కమిషన్ ముందు నుంచోబెట్టిన, అంటే నుంచో పెడతా.
వదిలిపెట్టను. ఓకే. నా జోలికి వచ్చిన ప్రతి పోలీసోడిని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్, మళ్ళీ గుర్తుపెట్టుకో. కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న ఒక మనిషి, ఇప్పుడు నేను చదువుకున్న వ్యక్తిని, ఒక 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 మంచి తల్లిదండ్రి చేతుల్లో పెరిగిన వ్యక్తిని. ఐఎమ్ నాట్ ఏ గుండా, ఐఎమ్ నాట్ ఏ గ్యాంగ్స్టర్. ఇప్పుడు 3rd డిగ్రీ నాకు ఇవ్వకూడదు. నువ్వు ఎవడికి ఇవ్వాలి 3rd డిగ్రీ? 3rd డిగ్రీ ఎవడి కోసం ఇచ్చాడు నాకు? 3rd డిగ్రీ ఇచ్చేటప్పుడు వీడియో తీశారు, ఒక ఆడపిల్లతో నా మాన మీద కొట్టించారు. స్టిల్ ఐఎమ్ సఫరింగ్. నేను ఎందుకు వదిలిపెడతాను? రేపు పొద్దున్నే ఖచ్చితంగా వదిలిపెట్టను. ఖచ్చితంగా నడి రోడ్డు మీదకి లాగుతాను. భారత రాజ్యాంగం ఇచ్చిన కాలమాన ప్రకారం చట్టాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. యు నో దాట్ 3 times దే హ్యావ్ గివెన్ నోటీస్. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గుంటూరు జిల్లా కలెక్టర్కి, ఎస్పీ గారికి 3 సార్లు నోటీస్ ఇచ్చారు. దట్స్ మై క్వశ్చన్. యా, ఇది మన సెకండ్ ఇంటర్వ్యూ. యప్. మొదటి ఇంటర్వ్యూకి రెండో ఇంటర్వ్యూకి మధ్యలో దాదాపు 6 నెలల కాలం ఉంది. అవును. ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు 3rd డిగ్రీ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్స్ని మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ని కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ ముందు, అలాగే ఎస్సీ కమిషన్ ముందు నిలబెడతారు. పవన్ కళ్యాణ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, వాళ్ళ ముగ్గురు మీద జాతీయ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశా. ఎగ్జాక్ట్లీ. కాలం గడుస్తుంది, రోజులు దొరికిపోతున్నాయి, ఎవరు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ ముందు నిలబడలేదు. మీరు ఫెయిల్ అయినట్ట, ఎస్సీ కమిషన్ ఫెయిల్ అయినట్ల. ఎస్సీ కమిషన్ కేసు కొట్టలేదు. ఎస్సీ కమిషన్ ఏమని చెప్పింది? ఎస్పీ కలెక్టర్, ద ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ది గుంటూరు డిస్ట్రిక్ట్ హ్యాస్ గివెన్ రిప్లై దట్ పోలీసు వారు బోరుగడ్డ అనిల్ కుమార్ని ఇబ్బంది పెట్టారనే ఆధారాలు మా దగ్గర ఏమీ లేవు అన్న ఒక బోల్డ్ స్టేట్మెంట్ని ఎస్సీ కమిషన్కి పంపిస్తే, ఈ నెల 6వ తారీఖు జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాల్డ్ మీ. కాల్ చేసిన తర్వాత అడిగారు, మీకు విట్నెస్లు లేవని చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన రిప్లై ఇదే, మీకు పంపిస్తున్నాం చూసుకోండి. నేను చెప్పిన, సార్ విట్నెస్లు ఉన్నాయి, సెంట్రల్ జైల్లో నాకు నోటీసులు ఇవ్వకుండా కస్టడీకి పంపించిన కెమెరా ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ రికార్డ్ చెక్ చేయండి. నాకు నోటీసులు సర్వ్ చేశారా లేదా? కస్టడీకి పోయే ముందు నోటీసు సర్వ్ చేయాలి కదా ఖచ్చితంగా. నా లీగల్ కౌన్సిల్కి నేను చెప్పుకోవాలి కదా. దుర్గా రమేష్ అనేటోడు నాకు ఇవ్వలా, జైలరు, గేట్ జైలర్గా ఉన్నాడు అప్పుడు అతను. ఓకే. అది పక్క అతను ఒక టీడీపీ జెండా కప్పుకోనో జనసేన జెండా కప్పుకోనో పనిచేశాడు అక్కడ. బూట్ కాళ్ళతో మా రూమ్లో దుప్పట్లు, బైబిల్ని తన్ని చాలా హేళనగా మాట్లాడిన వ్యక్తి దుర్గా రమేష్ అనేవాడు. అతని మీద ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేసిన. డైరెక్టరు నాకు ఫోన్ చేసినప్పుడు నేనేం సమాధానం చెప్పినానంటే ఆయనకి, సార్ నేను మళ్ళీ దీన్ని మళ్ళీ రీకంప్లైంట్గా నేను ఇస్తున్నాను సార్, మీరు మళ్ళీ అగైన్ నాకు జస్టిస్ జరగలేదు కాబట్టి ఏం చేయమంటారంటే, ఆయన ఒక అప్లికేషన్ ఫిల్ చేయమని చెప్పి వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు గైడ్ చేశారు. గైడ్ చేయడం కూడా వాళ్ళు ఎవరిని గైడ్ చేయరు, అది ఆటోమేటిక్ దొరుకుతాయి. నేను ఢిల్లీ పోలేక నాకున్న మెడికల్స్ ప్రాబ్లం ఉంది, నేను ట్రావెల్ చేయలేని చెప్తే వాళ్ళు ఏదో నాకు మెయిల్కి పంపించారు. నేను అది ఫిల్ చేసి పంపించా. దాంట్లో పేర్లు మొత్తం రాయమన్నారు, మొత్తం పేర్లు రాసా. దాంట్లో ఏం జరిగింది, నన్ను పోలీసులు కర్నూలు స్టేషన్కి తీసుకుపోయినప్పుడు కెమెరాస్ వర్కింగ్, ఎందుకు నేను అక్కడ స్టేషన్లోకి పోయిన కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి స్టేషన్లో ప్రతి సెల్లో కెమెరా పెట్టించారు. టార్చర్ పెట్టొద్దు జనాన్ని, ఆడు ఎవడన్నా సరే ఆడేం తప్పు చేసినా సరే వాడిని కోర్టుకు అప్పచెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చారు. మీరేమో టార్చర్ పెట్టొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారని మీరంటారు. ఏపీసీఐడి చీఫ్ సునీల్ కుమార్ పర్యవేక్షణలో నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు ఇప్పటికీ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. నేనేమన్నానంటే, ఎవరికైనా సరే నెప్పే, బాధే, తనలోనోడైతే అబద్ధం ఆడు ఖచ్చితంగా. అప్పుడు కస్టోడియల్ టార్చర్ జరిగిందా లేదా నేనైతే చూడాల. ఓకే. రీసెంట్గా ఆయన ఆరోపణ కూడా చేశారు, నేను సాక్షి సంతకం పెట్టానని. అసలు ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. రఘురామకృష్ణరాజు ఆ బోరుగడ్డ గాడు కూడా సాక్ష్యం పెట్టాడు, దీంట్లో సాక్షి సంతకం వాడే అని ఒక స్పీకర్గా ఉండి ఆయన వాడు గీడని నన్ను మాట్లాడాడు. దాన్ని నేను కోర్టు ద్వారా ఆయనకి నేను సమాధానం చెప్పాలి, అది చెప్తా. ఓకే. మీ ఇద్దరికి ఎప్పుడన్నా పర్సనల్ రైవల్రీ ఎక్కడ? నో నెవర్ ఎవర్. మా పెదనాన్న గారికి బాగా తెలిసిన వ్యక్తి అతను. ఆయన యూనివర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ నోస్ వెరీ వెల్. బాగా సార్ రావు గారు బాగున్నారు అట్లా మాట్లాడుతూ ఉండేవాడట, మనకి తెలియదు. అసలు నేను ఇంతవరకు ఆయనకి హలో చెప్పింది లేదు,
ఆయన వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఉన్నప్పుడైనా సరే ఎప్పుడు కలిసింది లేదు. బేసిక్గా నేను ఆ పార్టీలో అప్పుడు పనిచేయలేదు కాబట్టి రీసెంట్గా నాకు ఏదో శ్రీకాకుళం ఎస్పీ నాకు ఏదో నోటీస్ పంపించారు. మీకు తెలుసు కదా, L4 L5 స్పైన్ ఆ ఛార్జెస్లో ఉన్నా, నేను మెడికల్స్లో ఉన్నాను. రైట్ సైడ్ టెసిస్ రిలేటెడ్ నాకు సర్జరీ కూడా చేయాలన్నారు. కొంచెం మీరు కూల్ డౌన్ అవ్వాలి, మీ బాడీలో కొన్ని లెవెల్స్ కొంచెం కూల్ డౌన్ అవుతే దెన్ విల్ సర్జరీకి వెళ్దామని చెప్తే నేను ఐఎమ్ వెయిటింగ్. నాకేమని వచ్చింది నోటీసు, ఆ సునీల్ కుమార్ని, నాయక్ని వీళ్ళందరినీ పిలిచారు కదా IPS, నన్ను విట్నెస్గా చేసి వేశారు. ఇమీడియట్లీ ఐ అప్రోచ్డ్ మై లీగల్ కౌన్సిల్. దే హ్యావ్ గివెన్ ఎ రిటర్న్ లెటర్ టు ఎస్పీ గారు. ఎస్పీ గారు కూడా మెడికల్స్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ పెట్టాము, నేను అంత దూరం ట్రావెల్ చేయలేను, ఐ విల్ సపోర్ట్ యూ ఫర్ షూర్. ఎందుకంటే డిపార్ట్మెంట్ అనేది ఒక వ్యవస్థ, గవర్నమెంట్. నేను ఐ హ్యావ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ ఆన్ దట్. ఓకే, బికాస్ ఆఫ్ హీజ్ IPS ఆఫీసర్ ఎస్పీ గారు. నేను లీగల్గా నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వస్తే ఐ విల్ సపోర్ట్. నేనైతే ట్రావెల్ చేయలేను, అంత దూరం చేయకూడదు. చేస్తే మళ్ళీ నాకు ఇన్ఫెక్షన్ ఎక్కువ. అసలు ఆ కస్టోడియల్ టార్చర్ కేసుకి, RRR ఎపిసోడ్కి మీకేం సంబంధం? ఏమో నాకేం తెలుసు, నాకే కొత్తగా ఉంది. అసలు నేను సాక్షి సంతకం పెట్టింది. ఈ కేసులో కూడా మిమ్మల్ని కావాలని ఇరికించే ప్రయత్నం ఏమైనా సరే అన్నిటికీ రెడీగా ఉన్నాను బాస్. నో మోర్ టేకింగ్ స్టెప్ బ్యాక్, నెవర్ ఎవర్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ప్రతి ఒక్కడి లెక్క తిరిగి 100 times ఇచ్చేస్తా, బోరుగడ్డ అనిలుగా చెప్తున్నా నీకు నేను మాట. జగన్మోహన్ రెడ్డి గారి వద్ద నుంచి వైసీపీ క్యాడర్ వరకు మాత్రమే కాకుండా మీరు కూడా ఇంకా పగటి కళ్ళకు అంటున్నట్టుగానే ఉన్నారు. పగటి కళ్ళలని నువ్వు అనుకో, ఇంకొకటి ఎవడో అనుకో మనం, కానీ జరిగేది నీకు చెప్తున్నా నేను. కూటమి అత్యంత బలంగా ఉంది, ఇంకా బలపడతామని చెప్పి సీఎం చంద్రబాబు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, లోకేష్ చెప్తున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారేమో మేము అధికారంలోకి వస్తే 2.0 కాక్రోచ్లు మేమే సినిమా చూపిస్తాం అని అంటున్నారు ఆయన. అసలు ఇదంతా సాధ్యమయ్యే పని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావటం ఎందుకు కాదు? అదే మీరు వై యూర్ సేయింగ్ దట్ ఫర్ వాట్? ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది, నేనేం కాదనట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత డ్యామేజ్ జరిగినటువంటి తర్వాత, కూటమి రోజు రోజుకి బలపడుతున్నటువంటి తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుందా, లేదా మీరు చెప్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా 2029లో? ఖచ్చితంగా జగనన్న మళ్ళీ సీఎం అవుతారు, ఇది తథ్యం. ఒక మాట అయితే మీరు రాసి పెట్టుకోండి, పక్కన పెట్టండి. దానికి ఎందుకు అవుతారో చెప్తాను. వై? బికాస్ యాజ్ పర్ ద గివెన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఒక మనిషి బతకటానికి కావాల్సింది ఏంది? రోటీ, మకాన్, కపడే, గుడ్డలు, చిన్నపాటి గూడు గుడిసైదో, బువ్వ. ఈ మూడిటిని పేద ప్రజలకి, పవర్టీ లైన్ బేస్లో ఉన్న వాళ్ళకు కూడా క్లియర్ కట్గా ఇళ్ల స్థలాలు కొని, ఆ ఇంటికి పెద్దయి, కొడుకు అయ్యాడా, తండ్రి అయ్యాడా, తమ్ముడయ్యాడా, అన్నయ్యండా, ఏమన్నా కానీ కొని ఇళ్ల స్థలాలు 60 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఛార్జెస్తో చేసి ఇళ్ళు కట్టించి కాలనీస్ పెట్టేశాడు. ఇది నిజమా అబద్ధమా? చెప్పండి, మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఎస్, ఇల్లు కట్టించాడు, అమ్మఒడి ఇచ్చాడు, బళ్ళు బాగు చేశాడు, నాడు నేడు పథకం కింద బళ్ళు బాగు చేసి పిల్లల్ని ఒక మేనమామై ప్రతి ఇంటికి ఆ బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చదువుని అందించి వాళ్ళకి మంచి పౌష్టికాహారం పెట్టి, వాషింగ్టన్ డీసీలో కౌన్సిలేట్ జనరల్స్తో కూర్చొని నార్మల్ ఒక గవర్నమెంట్ హై స్కూల్ నుంచి, బెండపూడి గ్రామం నుంచి ఒక పాప ఆ ఇంగ్లీష్ యాక్సెంట్తో మాట్లాడతా, ఒక అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ టీమ్ ఆ జనరల్స్కి సంబంధించిన కోర్ కమిటీలో కూర్చొని ఈ పేద పిల్లలు, ఈ అట్టడుగు అనగాని వర్గానికి చెందిన స్కూల్స్, అంటే ఎట్లా ఉండే స్కూల్స్, బాత్రూమ్స్ ఎలా ఉండే, పెచ్చులు ఊడతా, స్లాబులు పడిపోతా, ఎంత రిక్వెస్ట్లు పెట్టుకున్నా గతి లేని పరిస్థితుల్లో కలెక్టర్స్ దగ్గర కాలు చెప్పులు అరిగిపోయి తిరిగేటువంటి పరిస్థితుల్లో స్కూళ్ళు మొత్తాన్ని బాగు చేయించి, కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా వాటిని నుంచోబెట్టి, ఆఖరికి ప్రతి పాప వాళ్ళ శానిటరీ యూజెస్ కూడా, ఎందుకంటే ఆయనకి 2 ఆడపిల్లలు జగనన్నకి, హీ నోస్ వెల్ ఒక పాప పెరిగి పెద్ద అవ్వాలి అంటే ఆ పాపకి ఆహారం ఏం కావాలి, ఆ పాపకి నీడ్స్ ఏం కావాలి, ఆఫ్టర్
ఆఫ్టర్ మెచ్యూర్ అమ్మాయి ఎలా ఉండాలి అనేది ఆలోచించిన వ్యక్తి అయి ఆ పాపకి మేనమామయ్య, ఆ పాపకు ఒక అన్నయ్య, ఆ పాపకు ఒక చిన్న ఆయన లేకపోతే ఒక మామయ్య, శానిటరీ నాప్కిన్స్ కూడా ఎక్స్పైరీ డేట్ చూసి మీరు ఇవ్వాలి అని ఎక్కడికక్కడ 10th క్లాస్ పిల్లలకి 9th క్లాస్ పిల్లలకి వాళ్ళ వేర్ అబౌట్స్ వాళ్ళ కేరింగ్ తీసుకొని బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి. నేను పర్సనల్గా అకస్మాత్తు తనిఖీలు చేసిన రోజులు ఉన్నాయి. కనీసం ఇంత స్మెల్ కూడా రాకుండా వాటిని నీట్గా శానిటైజ్ చేసి వాళ్ళకి నేర్పించారు యూజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎట్లా శానిటైజ్ చేసుకోవాలని. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి అవన్నీ ఎందుకు లేవు, బ్రహ్మాండంగానే ఉన్నాయి. అవునా, లైవ్ వస్తావు పోదాం మరి, ఎందుకు పోదాం, ఏదో స్కూల్కి పోదాం, ఏదో స్కూల్కి పోదాం. అకస్మాత్తు తనకి నేను అనేది అలాంటి పరిస్థితుల్లో ఉంటే పేద ప్రజలైన వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు బాధపడుతూ ఉన్నారు. అమ్మఒడి ఆడిగిపోయింది, నాడు నేడు పథకం కింద బళ్ళు, నేను ఒప్పుకుంటా పో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నీకు నచ్చలేదంటున్నావు, స్వార్థపు రాజకీయాలు చేశాడంటున్నావు. యాజ్ పర్ ది 14th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ మరి నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట నేను చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన గొప్ప మనసున్న వన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, సో కాల్ చీఫ్ మినిస్టర్స్లో కల్లా కూడా ఈవెన్ వేరే వాళ్ళ పేర్లు ఎవరి కూడా తీసుకుంటానికైతే నేను ఇష్టపడను. నేనంటున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు సీనియర్ ముఖ్యమంత్రే, అండర్ యువర్ ఎక్సలెన్స్, అండర్ యువర్ సూపర్విజన్, అండర్ యువర్ ఎక్స్పీరియన్స్, వై డోంట్ యూ కంటిన్యూ ద వెల్ఫేర్ స్కీమ్స్. ఎవరైనా పెట్టని ప్రజలు కదా అల్టిమేట్. ఇవాళ చైర్లో మనిషే మారాడు, ద సేమ్ చైర్, ద సేమ్ స్టేట్, సేమ్ పీపుల్. చైర్లో మనిషివే నువ్వు మారావు. నేనేమంటున్నాను అదే పని నువ్వు చెయ్యి. ఎందుకు ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ బాగానే అందుతున్నాయి కదా. సరే అందితే ప్రజలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చినారు, ఎక్కడొచ్చారు, ఎందుకు రాలేదు, ఎక్కడొచ్చారు? గ్రీవెన్స్ చెక్ చేయండి. మీరు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేసేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా గ్రీవెన్స్ ఉంది. అప్పుడు కూడా వచ్చారు బాధితులు, అప్పుడు కూడా వచ్చారు ప్రజలు. అవును, ఇప్పుడు కూడా మహా అయితే వస్తే మంగళగిరిలో ప్రజా దర్బార్లో లేకపోతే ఇంకెక్కడికి వస్తూ ఉంటారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడితే మీరు నమ్మొద్దు అది. వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, జస్ట్ డ్రైవ్ ప్రాక్టికల్లీ. ఇదే ప్రాక్టికల్ గా మాట్లాడతాను గారు. అమ్మఒడి పేరుతో డబ్బులు ఇచ్చి, నాడు నేడు పేరుతో స్కూల్స్ బాగు చేసి, వాలంటీర్లను పెట్టేసి, కొంత సాయం చేసి, ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందా? రోడ్లు అక్కర్లేదా? విద్య, ఉద్యోగాల కల్పన ఇవన్నీ కూడా ఏం అక్కర్లేదా? జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయింది అక్కడే కదా, అందుకే కదా 11 సీట్లకు పరిమితమైంది. నేనేమంటానంటే ఇందాక మీకు ఫస్ట్ పాయింట్ నేను ఎత్తింది మీ దగ్గర ఏంది, ఒక మనిషి సగటు జీవితాన్ని అతను రోజు గడపాలి అంటే అతనికి నీడ ఏదో ఒక టర్బల్ పట్టో లేకపోతే చిన్న రేకుల షెడ్, స్లాబ్ ఏదో ఉండాలి. తినేదానికి ఒక పూట అయినా సరే భోజనం ఉండాలి. వేసుకునేదానికి ఒక జత బట్ట అయినా ఉండాలి. ఈరోజు వేసుకొని మళ్ళీ ఉతుక్కొని వేసుకొని, అంటే మనిషి సగటు బతికేదానికి. ఆ మనిషికి అవన్నీ లేకుండా, కూడు గుడ్డ ఎన్ని లేకుండా ఒక పక్కన పడిపోయి అతను బికారోడ్లాగా రోడ్డు మీద ఆకలికి అలమటించి కనీసం మంచినీళ్ళు కూడా నోచుకోలేని పరిస్థితిలో వాని దగ్గరికి పోయి పక్కన నేను ఇదిగో స్కై రిపేర్స్ కడుతున్నాడా, నేను ఒక మ్యాన్షన్ కడుతున్నాడా, ఎవడికి కావాలి? నేను అనేది ఏంటంటే 2.5 సంవత్సరాలు కోవిడ్ అనే మహమ్మారి ఆంధ్రప్రదేశ్ని పిడుచుకున్నమాట వాస్తవం. ఏపీనే కాదు, టోటల్ ఇండియాని, వరల్డ్, యూనివర్స్ అంతే కదా, గుట్టలుగా రాలిపోయినారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో, రాష్ట్ర ప్రజల్ని ఎక్కువ మంది ప్రాణాపాయ స్థితిలో పోకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి మనసున్న మహారాజై కోవిడ్ని అనే ఆ మహమ్మారిని కూడా ఆరోగ్యశ్రీలోకి చేర్చి పార్క్ హోటల్, కే హోటల్, ఇట్లాంటి పెద్ద పెద్ద హోటల్స్, ఐటీసీ హోటల్స్ వంటి హోటల్స్ అన్నిటిని కూడా గవర్నమెంటే తీసేసుకొని ఇన్ని చేసిన 11 సీట్లు ఎందుకు వచ్చాయి? అది నేనే ఒకటి చెప్తాను. 11 సీట్లు ఎందుకు వచ్చినాయని మీరు అడిగే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను. వైఎస్ఆర్సీపీ ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉంది? ఓట్ బ్యాంక్ ఉండొచ్చు కానీ సీట్స్ ఇంపార్టెంట్. నో, ఐ యామ్ ఆస్కింగ్ యు స్ట్రైట్, జస్ట్ గివ్ మీ ద ఆన్సర్. ఇప్పటి వరకు స్టాండర్డ్ గా 45% ఓట్ బ్యాంక్, 41.5 ఉంది. మేము ఓడిపోయేటప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందినప్పుడు కూడా 41.8% ఎంతో మాకు ఓట్ బ్యాంక్ ఉంది.
యాజ్ పర్ ది గ్రాస్ ఓకే షోన్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 41% వేసుకుంటాం. 41% ఉన్న వాడికి ఎన్ని సీట్లు రావాలి? బార్డర్లో అయినా సరే చెప్పను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మెజారిటీ. 500, 1000, 2000 అని అంటున్నారు, బయట ఎక్కడ వాగుతున్నారు, వాగని. ఆ బార్డర్లో అయినా సరే 41% ఓటింగ్ ఉన్న మాకు ఎన్ని సీట్లు రావాలి? మాకు ఎన్ని సీట్లు రావాలో నువ్వు చెప్పు. 11 నాకు ఎందుకు వచ్చి నేను నీకు చెప్తా. మీ ప్రకారం ఎన్ని రావాలి? 175లో అరౌండ్ ఆఫ్ 75 to 80. 75 to 70, 65, 70, 72 అప్రాక్సిమేట్లీ అట్లా బార్డర్ లైన్లో రావాలి. మీరు చెప్పిన దాని ప్రకారం 80 అని అనుకున్నా కూడా వై నాట్ 175 అన్నారు మీరు. మరి 80 వస్తే ఓడిపోయినట్లే కదా లెక్క అక్కడ. వై నాట్ 175 అని అంటే ఆ పథకాలు అమలు చేసిన కాన్ఫిడెన్స్తో, ఓవర్ కాన్ఫిడెన్స్ అది. వాట్ ఎవర్ యూ థింక్, వీ థింక్ దట్స్ అ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతుంది? నువ్వు ఏమీ చేయకుండా బ్యానర్ల మీద పోస్టర్లు ఎత్తి జనానికి ఇదిగో నేను చేసేసానని చెప్తే దట్స్ వాట్ ద ఓవర్ కాన్ఫిడెన్స్. అరే నువ్వేం చేసినావు రాబాయ్, ఏం చేయకుండానే నువ్వు ఏది పెద్ద పోజు కొడుతున్నాడు పోరాబాయ్ అని. మరి ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే కనీసం వాళ్ళకి వాటర్ అకామిడేషన్ కూడా చేసే పరిస్థితి లేదు బికాజ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ అణిచివేసే పరిస్థితులు. మరి తండోపతండాలుగా గుట్టలుగా జనం బయటకు ఎందుకు వస్తున్నారు? జగన్ అంటే జనం, జగన్ అంటే ప్రభంజనం, జగన్ రోడ్డెక్కితే జన ప్రవాహమే అని మీరు మాత్రమే కాదు, వైసీపీ హార్డ్ కోర్ కార్యకర్తలు మొత్తం చెప్తూ ఉంటారు. వీడియోస్ మొత్తం అంతా కూడా దానికి ఉంటూ ఉంటాయి. కానీ మొన్నటి వరకు వైసీపీ అంటే ప్రాణంగా పెట్టినటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి డబ్బులు ఇచ్చి జనాన్ని తరలిస్తున్నారు. ఆ జనాన్ని తరలించేటువంటి క్రమంలో వైసీపీ సెకండ్ క్యాడర్ లీడర్లు మొత్తం బాధపడుతున్నారని చెప్పి చెప్తున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ బ్రదర్. ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు వేసిన బాటలో నడుస్తున్నాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రతి గుండెకి ఆయన అవసరమైన వ్యక్తి. ప్రతి మనిషి ఆయన ఓన్ చేసుకున్నారు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ ద పీపుల్స్ లీడర్, బ్లెస్డ్ మ్యాన్. ఆయన కొడుకుగా ఉన్న ఈయన ఇంకొక అడుగు ముందుకు వేసి మనిషి బతికుండంగా ఏ విధంగా అయితే చిరస్థాయిగా గుండెల్లో ఉన్నాడో అదేవిధంగా చనిపోయిన తర్వాత కూడా ఉండాలి. ఎవడు శాశ్వతం కాదు ఈ భూమి మీద. నాయనని గుండెల్లో పెట్టుకున్నట్టు నన్ను కూడా గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి ప్రజల కోసం నిలబడ్డ వ్యక్తి. ఇంకొకటి ఆయన బంధువులు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట చెప్పారు బ్రదర్, నాకు పర్సనల్గా తెలుసు. నేను షేర్ ఇంతకుముందు ఇప్పటి వరకు నేను ఎక్కడ ఏ మీడియా ఛానల్లో షేర్ చేయలేదు, నేను చేస్తున్నాను. నేను కూడా ఉన్నాను ఆ రోజు అక్కడ క్యాంప్ ఆఫీస్లో. ఆయన ఒక మాట అన్నాడు, నేనేదో చేయాలనుకుంటున్నా ప్రజలకి, ఏం చేయాలి, నేను చాలా దగ్గరగా వాళ్ళకి ఉండాలనుకుంటున్నా. చాలామందికి నేను అడిగాను, సలహా తీసుకున్నాను. ఐఏఎస్ని, ఐపీఎస్ని, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళని అడిగాను. ఈ అడిగిన క్రమంలో వాళ్ళు ఇవన్నీ కుదరవని చెప్పారు. అయినా కానీ నేను ప్రజల కోసం నిలబడదలుచుకున్నాను. ఈ గవర్నమెంట్లో ఎటువంటి కరప్షన్ ఉండకూడదు. ఈ గవర్నమెంట్లో ఎటువంటి అనాథరైజ్డ్ థింగ్స్ అనేది వితౌట్ మై నాలెడ్జ్ జరగకూడదు. ఒక గిరి గీసినాం, ఆ గిరి గీసి మీరు దాటి బయట ఏమీ వెళ్ళకూడదు. ఓన్లీ నేను జవాబుదారీతనం ప్రజలకు మాత్రమే ఉండాలి. నేను ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను, ఆ కాన్సెప్ట్ నేను అమలు చేయబోతున్నానని ప్రజల వద్దకి ఆయన డైరెక్ట్, ఆయన ప్రజలకి, ప్రజలు ఆయనతో, జగన్ టు పీపుల్, పీపుల్ టు జగన్, ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చేశారు. నేనేమంటున్నానంటే సో కాల్డ్ సెకండ్ క్యాడర్ అని, ఫస్ట్ క్యాడర్ అని, ఎక్స్వైజెడ్ బ్లా బ్లా బ్లా, ఎనీవన్, వి డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. దట్ మై జగన్ పేద ప్రజలకి పనిచేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవడైనా ఒక వెంట్రుకతో సమానమే. ఈరోజు జనాన్ని క్లియర్ కట్గా చెప్తున్న ఒకే మాటలో, ఏ జనాన్ని డబ్బులు ఇచ్చి తోలట్లేదు. జనం పిచ్చోళ్ళు కాదు బ్రదర్. వీటి మీద డీటెయిల్గా మాట్లాడే ముందు క్లారిఫై మీ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. ఎస్, జగన్ మీద అపారమైన ప్రేమ చూపిస్తారు, అమితమైన అభిమానం చూపిస్తారు. నేను వైసీపీలోనే ఉన్నాను, వైసీపీతోనే ఉన్నాను అంటారు. కాసేపు ఆర్పీఐలో ఉన్నాను, కాసేపట్లో టెక్నికల్గా లేను అంటారు. ఐ నీడ్ ఎ క్లియర్ కట్ క్లారిఫికేషన్. Yes. మీరు వైసీపీలో ఉన్నారా? ఉంటే
పిఏసీలో ఉన్నారా, లేకపోతే ఏ జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నారా, లేకపోతే ఏ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారా, అసలు వైసీపీలో ఉన్నారా లేరా? వైసీపీలో ఉన్నానని స్టాంప్ వేసి నీకు చూపించాల్సిన పని నాకులే. మనం చెప్పుకుంటే సరిపోతుంది. అరే, భారతదేశ స్వతంత్ర హక్కు నాకు ఇచ్చింది అది. బాబాసాహెబ్ అంబేద్కర్ పెన్ను పెట్టి పుస్తకంలో రాసి నాకు ఇచ్చిండు. ఇట్స్ మై ఫ్రీడమ్ రైట్, ఇట్స్ మై ఫ్రీడమ్ రైట్. రిపబ్లికన్ పార్టీలో పనిచేశాను, 10 సంవత్సరాలు పనిచేశాను అండర్ ది ఎక్సలెన్సీ రామ్దాస్ అత్వాలే, సోషల్ జస్టిస్, సెంట్రల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నేను 10 సంవత్సరాలు పనిచేస్తా. ఓకే, అత్వాలే గారికి కూడా సార్ అంటే ఆయన దగ్గర 10 సంవత్సరాలు పనిచేసిన దాంట్లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి పరిపాలన మీకు నచ్చింది సార్ అంటే, జగన్ ఈజ్ అ గుడ్ మ్యాన్, ఉస్కా పితాజీ మేరకు వచ్చా బడియా దోస్తే, ఆయన ఎంపీగా చేసినప్పుడు నాకు బాగా పరిచయం రా, మంచోడు రాజశేఖర రెడ్డి గారు, మంచి పరిపాలన అందించాడు. విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, ఎన్డీఏలో నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోకుండా ఉంటే బాగుండేది, జగన్ బలమైన నాయకుడు అని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, అత్వాలే గారు ఒక్కసారి ఏమో కలవటం జరిగింది. కలిసినప్పుడు అత్వాలే గారు అన్నారు నాతో, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నాను నేను, స్కీమ్స్ అన్నీ చూస్తే చాలా ఇంప్రెస్ అయ్యాను అనిల్. ఈవెన్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాల నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీలు, గవర్నమెంట్ సెక్రటరీస్ వచ్చి ఎట్లా చేస్తున్నారు మీరు, నాడు నేడు పథకాన్ని మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంత లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మీరు ఇవన్నీ పథకాలు ఇచ్చి మీరు ఎట్లా సర్వే అవుతున్నారు అనే దాని మీద తీసుకున్నారు. ఎందుకంటే సోషల్ జస్టిస్ మినిస్టర్ చేతి కిందే అన్ని రాష్ట్రాలు సామాజిక న్యాయం, అన్ని కులాలకు సంబంధించిన సామాజిక న్యాయం ఉంటుంది. ఆ రివ్యూ మీటింగ్స్కి మేము కూడా వెళ్తాం అప్పుడప్పుడు. రే రారా మీటింగ్కి రాని ఇన్వైట్ చేస్తారు. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, కలకత్తా వెళ్తూ ఉంటాం, హైదరాబాద్, చెన్నై, మరోవర్ సౌత్ ఇండియా ఎక్కువ తిరుగుతా సార్తో నేను. ఆ పరిస్థితుల్లో సారు నో बहुत अच्छा काम कर रहे జగన్మోహన్ రెడ్డి జీ, హమే భీ సాత్ దేనా హై అని సాత్, మీరు కూడా రిపబ్లికన్ పార్టీ నాట్ అలయన్స్, జస్ట్ వి సపోర్టెడ్, వి పుష్ జగన్మోహన్ రెడ్డి, దట్ హీ స్టాండ్స్ ఫర్ పోర్, ఆయన పేద ప్రజల కోసం నుంచున్నాడు కాబట్టి మేము కూడా అట్లా సపోర్ట్ చేసినాం. ఎక్కువ దళితులకి న్యాయం జరిగింది. దళిత వాడల్లో చాలామంది అద్దెళ్లలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కడి కళ నెరవేరింది. ఏంటి, జగనన్న కాలనీస్లో ఇల్లు సంపాదించుకున్నారు. ఈరోజు ఒక్కొక్క ఇల్లు 40 లక్షలు 50 లక్షలకు కూడా వాళ్ళు అమ్మి వాళ్ళు సొంతంగా మళ్ళీ ఆ డబ్బుని వాళ్ళ సొంత ఖర్చులకి, వాళ్ళ కుటుంబ సంతోష క్షేమాల కోసం వాడుకుంటున్న పరిస్థితి. నిన్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, యాడున్నా నా రాష్ట్రానికి కూడా నాకు కూడా ముఖ్యమంత్రి ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరు, చంద్రబాబు నాయుడు. అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన తండ్రి గారు చేసిన పథకాలు అవన్నీ నచ్చినాయి కాబట్టే ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ వైఎస్ఆర్ అండ్ ఐఎమ్ జగన్మోహన్ రెడ్డిస్ పర్సన్. ఆయన్ని మీరు అంటున్నారు కదా, మీరు ఇంకేదో ఆయన వర్షిప్ చేస్తారు, అవన్నీ జరిగే పని కాదు. వర్షిప్ లేదు, ఏం లేదు, ఇష్టపడతాను ఆయన్ని. జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీరు కలిసారా జగన్మోహన్ రెడ్డి గారిని? మేబీ వన్స్. ఎక్కడో చోట ఏముంది, దారిలో పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర హాయ్ అన్న అని చెప్పిన, దట్స్ ఆల్. అంతే, అది కలవటం నాకు అదే ఎక్కువ బ్రదర్. కలిశాను, కూర్చొని మాట్లాడాను, కూర్చొని భోంచేశాను. సూన్ ఐల్ రివీల్, సూన్ ఐల్ జాయిన్ ఇన్ పార్టీ. గతంలో కొన్ని తప్పులు జరిగాయి, కానీ ఇక ముందు ఆ తప్పులు పొరపాటున కూడా చేయకూడదు. బోరుగడ్డ అనిల్ను మన పార్టీ దగ్గరకు కూడా రానివ్వకూడదు అని కొంతమంది హార్డ్ కోర్ నేతలు చెప్పారట. అది పార్టీలో నన్ను తొక్కేయడానికి జరిగిన ఒక ప్రక్రియ. చెప్పిన మాట వాస్తవమేనా? వాళ్ళు అనుకున్నారు, బట్ దాన్ని ఖండించిన వ్యక్తి జగనన్న. దాన్ని ఖండించిన వ్యక్తి జగనన్న. ఆ తర్వాత మీకు కూడా తెలుసు మాట్లాడినోడి పరిస్థితి ఏమైందో ఏంటి. ఆ తర్వాత నా కజిన్ ఒకడు ఉన్నాడు కడపలో, వాని దగ్గరికి ఏదో ఫోన్ పోయింది, నా తప్పైంది క్షమించమనండి, వచ్చి సారీ అడుగుతానని చేతులు పట్టుకుని సారీ అడుగుతానని. ఎవడైతే మాట్లాడాడో వాడే. ఎవరు ఎంతగా మాట్లాడినా ఏమో నీకు తెలుసు, నాకు తెలుసు. పోనీ తమ్ముళ్ళు అంటాడు, ఇడిచిపెట్టేసిన, నేను ఇక్కడే కూర్చొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నా. ఆ తర్వాత నా ఆలోచన వేరుగుండే, వాని మీద నా దృష్టి పోయిండింది. ఓకే, వాని ఇంటికాడికి పోయినాం. వాళ్ళు భయపడ్డారా, మీరు భయపెట్టారా? నేను నా జోలు వస్తే, నన్ను ఇబ్బంది పెడితే, ఒకవేళ నా కాన్సన్ట్రేషన్ వాడి మీదకి పోతే
ఆ కథ వేరే ఉంటుంది. నేను ఇక్కడ నీకు ఇంటర్వ్యూ ఇచ్చిపోయిన తర్వాత నేను ఒక 2 రోజులు చాలా బాధపడినా. 3వ రోజు నేను డిసైడ్ అయిపోయినా, ఇంకా వీడిని ఇంకా వాడు మాట్లాడంతే, మాట్లాడటం కాదు అసలు వాడు గొంతు రాదు ఇక అంతే. అంతే. అది నేను ఆ తర్వాత నేను మై సెల్ఫ్ నాలోకి మార్పు చూడాలి కదా, నేను ఇలా ఉండకూడదు. నో, ఓకే. నాకు ఒక పెద్ద మనిషి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మా అంకుల్, మా చిన్నాయన అని చెప్పిన మాట ఏంటంటే, రేయ్ వీడొక్కడు ఇప్పుడు నిన్ను అన్నాడు రా, వీడొక్కడు గొంతు లేకుండా చేస్తావు, ఓకే నీ దగ్గర ఉంది ఆ క్యాపబిలిటీ, కెపాసిటీ ఉంది, నీకు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. లేదా వాడి మీద SC/ST అట్రాసిటీ ఫైల్ చేసి వాడిని 3 నెలలు 4 నెలల లోపల తప్పిస్తావు, వాడు ఖతమైపోతాడు. తర్వాత ఇట్లాగా కొన్ని పదులు లెగుస్తారు వాళ్ళందరూ. మరి ఏం చేయమంటారు? నా కోపం చల్లారాలి కదా. చదువు, పుస్తకం చదువు, భారత రాజ్యాంగం చదువురా. నువ్వు ఎప్పుడైతే హ్యూమిలేట్ అవ్వటం నేర్చుకుంటావో, నీకుగా హ్యూమిలేట్ అవ్వబడతావో, స్వీకరిస్తావో దాన్ని, ఆ రోజు నువ్వు రాజకీయ నాయకుడిగా పుట్టినట్టు గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కడు మాట్లాడాడని వాడన్నాడు 100 గొంతులు లెగుస్తారా. రాజకీయ నాయకుడు అంటే చెయ్యెత్తి దండం పెట్టేవాళ్ళు సగం మంది ఉంటే, చెయ్యెత్తి రాళ్ళు ఇసిరేవాళ్ళు, కోడిగుడ్లు ఇసిరేవాళ్ళు సగం మంది ఉంటారు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టారా? ఏం చేశాడని ఇందిరాగాంధీని జైల్లో తోశారు ఎమర్జెన్సీ టైంలో? రాజకీయం అనేది బాగున్నన్ని రోజులు పట్టుపాన్పు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం జగన్మోహన్ రెడ్డి బాద్షా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కనీసం కొంచెం కూడా మర్సీ అనేది లేకుండా, కర్టసీ అనేది లేకుండా తీసుకుపోయి 16 నెలలు జైలు. మనీ లాండరింగ్ ఆరోపణ అంతే, జస్ట్ ఆరోపణ. సెక్షన్ 420 కింద లేకపోతే 1156 కింద దేని కింద వేసినారు ఆయన్ని. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ స్టేషన్ బెయిల్. బట్ 16 months ఆయన్ని ప్రిజన్లో లాక్ చేయగలిగారంటే అదే చెప్తారు. జగన్ చాలా అగ్రెసివ్గా ఉండే. జగన్ జైలుకి పోయిన తర్వాత నేను కొంతమంది చాలామంది పెద్దోళ్ళ బుక్స్ చదువుతూ మొదలుపెట్టాను బ్రదర్. జైల్లో ఉన్నప్పుడు దగ్గర నుంచి బైబిల్, తర్వాత గాంధీ గారి హిస్టరీ, నెహ్రూ, ఎమర్జెన్సీలో హౌ ఇందిరాగాంధీ ఓవర్కమ్, అండ్ ఆఫ్టర్ దట్ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ఒక బ్లాంక్ మైండ్తో ఉన్న పర్సన్, మళ్ళీ ఇండియాని ఐటీ సాఫ్ట్వేర్ మొత్తం ఈరోజు ఇండియాలో ఎంత జనరేట్ అయ్యి మనకి ఇంత ఎస్టాబ్లిష్ అయిందంటే దట్ ఈస్ నో దట్ పర్సన్, రాజీవ్ గాంధీ. మరి ఒక ఛాయ్ వల్ల రైల్వే స్టేషన్లో చెడ్డీ టీషర్ట్ బన్నీ వేసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని ఛాయ్ అనుకుంటా ఛాయ్ అమ్మే మనిషి నరేంద్ర మోదీ. మరి నరేంద్ర మోదీ ఎలా ఓవర్కమ్ అయ్యారు అని బుక్ చదివాను నేను. తెలుగులో ఒక బుక్ ఉంది, మోదీ కాదని ఏదో ఉంది. ఆయన కాషాయ బట్టలు వేసుకొని హిమాలయాలకు వెళ్ళి ఆయనకి బతుకు మీద విరక్తి పుట్టి ఆయన సిద్ధాంతం, నరేంద్ర మోదీ సిద్ధాంతం ఏంటంటే, నరేంద్ర మోదీ ఈజ్ లైక్ ఏ బోర్డర్లో ఉన్న వాళ్ళని ఏమంటారు, మిలిటరీ పర్సన్, దేశాన్ని కాపాడే. ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో కూర్చున్నా హీ ఆల్వేస్ ఫీల్ లైక్, ఆయన బుక్ చదివినప్పుడు నాకు అనిపించింది. ప్రాక్టికల్గా నాకు తెలియదు ఆయన మైండ్లో ఏముంటుంది ఏంటని. నేనేది ఏంటంటే ఇవన్నీ చదువుతూ వచ్చిన తర్వాత నాకు ఒక్కటే అర్థమైంది ఏంటంటే, కోపం అనేది, ఆ నరం అనేది కట్ అయిపోవాలి. వన్స్ అది నీకు కట్ అయిందా, ఇప్పుడు కోపం అనేదాన్ని మనం దాటినామంటే, డర్కే ఆగే జీత్ హే, ఆ కోపం అనేదాన్ని కూడా మనం దాటినామంటే, ఎట్టాగా భయం దాటుకొని ముందుకు వస్తే విజయం ఎట్లా సాధిస్తామో, కోపం దాటుకొని ముందుకు వచ్చామంటే ఖచ్చితంగా దేవుడు ఆ విజ్డమ్ని మనకి ఇచ్చి ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాడు. కోపం అనేది ఒక దుశ్చర్య. మీలో కాస్త ఆ నిదానం, నెమ్మదితత్వం వచ్చింది, కానీ పూర్తిగా కోపం, ఆగ్రహం పోలేదని నేను అంటాను. అంటే నేను ముసలోని కాదు కదా, నేను కూడా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అది పాయాతో స్టార్ట్ అవుతుంది. నేను నాన్ వెజ్ బాధింటా, ఉప్పు కారం బాధింటా. రెస్పాండ్ అయ్యే దగ్గర ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. విజయ్ కేఎస్ ప్రసాద్ లాంటి వాడు తాగుపోతే అదో లేదో మాట్లాడితే నేను ఎందుకు ఊరుకుంటాను? నేను ఊరుకోను. నిన్నటిదాకా కూర్చొని అక్కడే డబ్బా కొడుతుంది. భజన 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 భజన, దీనమ్మ భజన, వాడు చేసిన భజన ఇంకెవరు చేయలేడు. నేను అనేది ఏంటంటే అన్నీ మానేయండి, అందరూ ఉన్న పాయింట్ చెప్పండి కరెక్ట్గా.
పొగడ్తలు వద్దు. మనకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు ప్రజాదరణ ఉంది, 42% ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ Yes. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ నిజాలే చెప్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేఎస్ ప్రసాద్ గారి గురించో లేకపోతే ఇంకొకరి గురించో Yes. మాట్లాడుతున్నారు గారు. Yes. ఇప్పుడు వైసీపీలో జగన్ కోటరీ మొత్తం అంతా Okay. యాజ్ ఇస్ గా నిజాలే చెప్తుందా? నేను ఫ్రాంక్ గా మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే భజన బృందం కొంత ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయరు కదా అవన్నీ. జగన్ అన్న ఏంటి అన్ని వింటాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ వల్ల జగన్ ఓడిపోయాడు అనుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ వల్ల జగన్ ఓడిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత పిచ్చుడు కాదబ్బా. ఈజ్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్. ఆయన గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ వల్ల వైసీపీ ఓడిపోలేదు, తాను మారకపోవటం వల్ల మార్చుకోవటం. ఏం మారాలి? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను నిన్న ఒక క్వశ్చన్ సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మారాలి? అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, అభివృద్ధి అంటే అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందడం అని తెలుసుకోవటం. ఓకే, నేను చెప్తున్నా నీకు, అసలు అభివృద్ధి చేయాలంటే ఎవరి కోసం చేస్తారు అభివృద్ధి? ఎస్, ఫర్ హూమ్? ఎవరి కోసం చేయాలా? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కోసమే చేయాలా? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కోసమే చేయాలా? అవును. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కోసం నువ్వు అభివృద్ధి చేయాలన్నప్పుడు అసలు ఆ అభివృద్ధిని నోచుకునే దానికి ఆ జనం బతికుండాలి కదా స్వామి. నేను అనేది ఏంది, నీకు కూడు గుడ్డ ఇల్లు ఈ మూడింటిని ఏర్పాటు చేశాడు ఫస్ట్. ఆయన పనిచేసింది 3 సంవత్సరాలే. 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి, కుర్చీలోంచి బయటకు కదలు. ఆయన కూడా 6 సార్లు 7 సార్లు కోవిడ్ వచ్చింది. నేనేం చెప్తున్నాను మీకు, ఈరోజు మాట్లాడే వాళ్ళందరికీ ఆన్సర్ చెప్తున్నాను. ప్రాక్టికల్గా మాట్లాడండి. జనం పిచ్చోళ్ళు కాదు. మీరు ఈరోజు మీడియాల ముందు కూర్చొని ఎంత శాటిలైట్ ఛానల్స్కి 100 కోట్లు పెట్టుబడులు పెట్టి నువ్వు ఎంత జాకీలేసి పైకి లేపినా జరిగే పని కాదు. రేపొద్దున్నే ప్రజలు ఓటేస్తారు. కర్మగాలి రేపొద్దున్నే బ్యాలెట్ వచ్చిందా? సినిమా 70mm థియేటర్ సినిమా చూపించేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు బ్యాలెట్ బాక్సులు నిండిపోయి పొర్లిపోతాయా? చూడండి నేను చెప్తాను కదా. నేను ఒకటే చెప్తున్నా, అల్టిమేట్ డెసిషన్ ఈస్ ద పీపుల్స్ డెసిషన్. నువ్వు నేను మాట్లాడుకునేది డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీ అనేది ఇంకా చాలా బతికే ఉంది. దాన్ని చంపే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ తలకాయలు కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా, ఇంకా ఎన్ని పుస్తకాల్లో రాసుకున్నా జరిగేది ఒక్కటే. కూటమి కూడా అదే అంటుంది. దైవేచ్ఛ. కూటమి కూడా అదే అంటుంది. ఏమంటుంది? జగన్మోహన్ రెడ్డి శీర్షాసనం వేసినా కూడా 2029లో సీఎం కాడు కానివ్వము అంటోంది. సరే, లెట్ దెమ్ ట్రై బ్రదర్. లెట్ దెమ్ ట్రై. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? నేను ఒకటే చెప్తున్నా మీకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆపే ప్రయత్నం చేయమని చెప్పండి. 2029 కాదు ఎలక్షన్, మీరు మనసా 2028లోనే ఎన్నికలు వస్తాయి. మీరు మనసా వాచా కర్మణ నమ్ముతున్నారా 2029లో వైసీపీ ప్రభంజనం బై గాడ్ ఐ యామ్ టెల్లింగ్ యు, అవుతారని? బై గాడ్ ఐ యామ్ టెల్లింగ్ యు, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, మై లివింగ్ గాడ్, ఖచ్చితంగా జగన్ అన్న ప్రజల కోసం 2028లో ఎన్నికలు వచ్చినా 29లో ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళు జరగకపోతే లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ద పీపుల్స్ డెసిషన్. ఖచ్చితంగా దానికి అప్పుడు వైసీపీ సమాధే. ఎవరు చెప్తారు? అంతే మరి, ఎవరు చెప్తారు? 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకపోతే వైసీపీ ఉంటుందా ఇంకా? సరే, మీరు అన్నదానికే వస్తున్నా. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, మా అంకుల్ కూడా బాగా అత్యంత సన్నిహితుడు నాకు, మామయ్య ఆయన. రాజశేఖర్ రెడ్డి గారు చాలా టెన్షన్గా ఉన్నారని చెప్పారు. ఎందుకో తెలుసా? ఆ తిరుపతిలో జరిగిన మీటింగ్కి చిరంజీవికి వచ్చే ఆదరణకు చూసి. కానీ చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యాడా? చాలేదు, 18 సీట్లతో మిగిలిపోయాడు. ఎస్. కానీ ఎక్కడుంది ప్రజారాజ్యం? లెట్ మీ కంప్లీట్. ఆ తర్వాత 2004లో చంద్రబాబు నాయుడు ఓటమి చవి చూసిన తర్వాత కంటిన్యూస్గా 2 టర్మ్స్ రాలా. అవును. రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మొత్తం ప్రజల నోట్లో నుంచి వచ్చింది ఏంటి? చెవులలో వినపడింది ఘోష, చంద్రబాబు నాయుడికి రాజకీయ సమాధి రాజశేఖర రెడ్డి కట్టేశాడు. 2009లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చావు తప్పి కన్నులు ఒట్టబోయింది. 2004లో వచ్చినటువంటి థంపింగ్ మెజారిటీ 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రాలేదు. నేను చెప్పేది వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఆయన ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్ ఫామ్ చేసుకున్న తర్వాత, ఆయన క్యాబినెట్లో ఉన్న ఒక ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత, ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాట, రాజకీయ సమాధేనన్నా టీడీపీ మా ఫాదర్తో అయిపోయిందా.
క్లోజ్ చేసుకొని ఇంకెత్తేస్తారు పంచాయతీ అని. చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేసేసారా? చంద్రబాబు నాయుడు మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయిందిగా. అవును. మళ్ళీ 2019లో ఓడిపోయాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, మళ్ళీ 2024 ముఖ్యమంత్రి అయిందిగా. అవును. నేనేది ఏంటంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఇంతకు ముందులా కూడా లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కుల మతాలకు అతీతంగానే ఖచ్చితంగా రేపు 29లో కానీ 28లో కానీ ఎన్నికలు జరుగుతాయి. అసలు కులాన్ని రెచ్చగొట్టిందే వైసీపీ, కుల మత విద్వేషాలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి అనే ఒక బలమైన ఫీలింగ్ ఏపీలో నాటుకుని ఉంది. బహుశా మీరు ఎవరు గ్రౌండ్ లెవెల్లోకి లేదో నాకైతే తెలియదు కానీ అనిల్ గారు, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతారు కదా. అదే నీకు గ్రౌండ్ లెవెల్లో తిరిగేవాడికి నీకు బాగా ఎల్లో కలర్ రిబ్బన్ కట్టేసినట్టున్నారు. నీకు కూటమి మీద ఎంతో కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ వ్యతిరేకత 2029లో జగన్మోహన్ రెడ్డిని సీఎం గా చేసేంత అయితే లేదు. వైసీపీ వాళ్ళు అదే భ్రమలో బతుకుతున్నారు, మీరు కూడా అదే భ్రమలో ఉన్నారని. నన్ను కొనేవాడు జర్నలిస్ట్ గా ఇక్కడ పొట్ల, నేను కాల్ దగ్గర చెప్తా. నాకు పరిచయం ఉన్నటువంటి మీడియా చెప్పండి, కూటమి కండ వేస్తున్నావా? 20 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్ లో విజయ్ సాధు అనేటువంటి వ్యక్తి ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూ చేయలేదు, ఒకళ్ళకి అమ్ముడు పోయి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి నాయన కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన శత్రువులు నీకు? నాకు ద్వేషము శత్రువులు ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన మంచి పథకాల గురించి ఒక్క పథకం గురించి నువ్వు మాట్లాడడం నీకు ఇందా నుంచి అవ్వలేదు. ఇందాక నుంచి డబ్బా డాంగి డగ కొట్టేస్తున్నావు. టీడీపీ వాట్ యువర్ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ స్ట్రైట్ క్వశ్చన్. నాడు నేడు అనేది, అమ్మ ఒడి అనేది, రైతు భరోసా అనేది, బిడ్డలకి పౌష్టికాహారం, చదువు అనేది ఒక బెండపూడి గవర్నమెంట్ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు బెండపూడి స్కూల్ ఎట్టా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టా ఉన్నాయి, ఈ పొద్దు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టా ఉన్నాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పేద ప్రజలకు ఏం చేశాడు? అమ్మఒడి ఇచ్చి నించో పెట్టుకున్నాడు, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేశాడు, ఇల్లు కట్టించి ఇచ్చాడు, జగనన్న కాలనీలు పెట్టి 67-68 లక్షల మందికి ఇల్లు ఇచ్చాడు ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years. అవి మాత్రమే చూసి మీరంతా సంఖ్యలు గుద్దుకున్నారు కాబట్టి ఈరోజు 11 అవి మాత్రమే చూసాం. అంటే ఇప్పుడు అవి కూడా లేవా? ఎందుకు లేవు? పదా నేను అంటున్నదే, నువ్వు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు చెప్పిన విలేజ్ కు పోదాంపా, నేను చెప్పను, నువ్వు చెప్పిన విలేజ్ కు పోదాంపా, వెళ్దాం. పల్లె స్టార్టింగ్ నుంచి పల్లె చివరి దాకా నువ్వే చెయ్యి. నేను మార్క్స్ వేసుకొని నీ వెనకాల నుంచి ఉంటా. ఓన్లీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, నేను కార్లో కూర్చుంటా, నువ్వు పోయి ఇంటర్వ్యూ చెప్పదా? ఏం మాట్లాడతావు పద్దాకలా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నువ్వు ఇందాక నుంచి మాట్లాడుతున్నావు 11 దొబ్బుతున్నావు. 42% ఓటింగ్ ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగా బ్రహ్మరథం పెట్టుకుంటే 11 సీట్లకు ఎక్కడ పడిపోయేవాళ్ళంటారా? నేను దాట్స్ వాట్ మై క్వశ్చన్, జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రాయి. రాసిన వాళ్ళకే దిక్కు లేదు అక్కడ, నేను రాస్తే ఏం ప్రయోజనం? నువ్వే చెప్తున్నావు కదా. రాసిన వాడికే దిక్కు లేదు. దిస్ ఇస్ వాట్ ద కంటెస్ట్ చేసిన ఫీజులు కడితేనే లెక్కలు ఇవ్వలేదు, ఇస్తుందా? ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ కింద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి దానికి ఆన్సర్ వెళ్ళింది. నేను అడుగుతున్నా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ పోయిన తర్వాత నేనే 3 ఉత్తరాలు రాశా. నో, జాతీయ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్, హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. అవునా? చీఫ్ సెక్రటరీ నుంచున్నా, డీజీపీ నుంచోవాలన్నా కానీ బయటే చైర్మన్ బయట ఛాంబర్ బయట చేలు కట్టుకుని నుంచోవాలి ఎవడైనా కానీ. లోపలికి పోయి వచ్చిన తర్వాత వాని జీవితం ఉంటుందా పోతుందా అని డిసైడ్ చేసే ఛాంబర్ అది. ఇండివిజువల్ బాడీ, గవర్నింగ్ బాడీ, కాన్స్టిట్యూషనల్ పవర్. మీరు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసి ఎన్నాళ్ళైంది? ఎవరు? మీరు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసి ఎన్నాళ్ళైంది? మీరు చెప్తున్నది ముమ్మాటికి ఒప్పుకుంటారు. ఎవరు రెస్పాండ్ అయ్యాడు అక్కడ? ఎవరు రెస్పాండ్ అయ్యాడు? నేను చెప్తున్నాను ఏనండి, ఇప్పుడు స్టేట్ లో గవర్నమెంట్ ఎవరిది? చంద్రబాబు నాయుడు. ఏపీలో కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ 3 నడుస్తున్నాయి కదా. మరి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే కలెక్టర్స్ అందరూ పనిచేస్తారుగా. చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యూషనల్ బాడీ సిగ్నేచర్ కిందగా మొత్తం కాన్స్టిట్యూషన్ ఆఫ్ బాడీ ఆంధ్రప్రదేశ్ నడిచేది. ఇది కాన్స్టిట్యూషనల్ హెడ్ హూ? చంద్రబాబు నాయుడు. గవర్నింగ్ బాడీ ఆయనది గవర్నర్. గవర్నర్ కూడా 2 లెటర్లు రాశాను నేను. నో రెస్పాన్స్. దాట్స్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్.
నా ప్రజెంట్ సిచ్యువేషన్ గవర్నమెంట్ అదే. నేను అనేది ఏంటంటే 42% ఓట్లు ఉన్నాయి, 11 సీట్లు ఎట్లా వచ్చినాయి? సమాధానం చెప్పు. నేను చెప్తా మాకు 11 ఎట్లా వచ్చినాయి. సరే, ఇది చాలా లాంగెస్ట్ సబ్జెక్ట్, ఇది మళ్ళీ కూర్చుందాము. మీరు వైసీపీ అంటే, సారీ టు యూజ్ దిస్ వర్డ్ అనిల్ గారు, వాడక తప్పటం లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడు? నేను ఎవరి గురించి నేను తక్కువగా మాట్లాడను, చీప్ గా మాట్లాడను, అంటే అన్లెస్ వాళ్ళ ప్రజాద్రోహులు అయ్యేంత వరకు. పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే గుడ్డలు దించేసుకుంటారు కదా. చించుకోలేదు నేను, అంతకన్నా ఎక్కువే మాట్లాడతారు మీరు. లేదు, అంతకన్నా ఎక్కువే మాట్లాడతారు. అదే మాటతో అడుగుతున్నాను, 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడా, వైసీపీ గెలుస్తుందా పక్కన పెట్టేద్దాం, మీకు ఒక వార్డు మెంబర్గానైనా కూడా కంటెస్ట్ చేసే ఛాన్స్ ఇస్తుందా పార్టీ? కెన్ యూ డేర్ టు ఆన్సర్ దిస్? నేను గవర్నమెంట్ బోరుగడ్డ అనిల్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఓకే, ఐఎమ్ యాక్సెప్టింగ్ ద ఛాలెంజ్. ఓకే, బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా చెప్తున్నా. మీరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా, లోక్సభ నుంచి పోటీ చేస్తారా అనేటువంటి క్వశ్చన్ మాత్రమే కాదు, కనీసం వార్డు మెంబర్ గా బీఫామ్ అయినా మీకు ఇస్తుందా, కన్సిడర్ చేస్తారా? దట్స్ మై క్వశ్చన్. చెప్పనా, వింటావా? ప్లీజ్. ఎమ్మెల్యే, ఎంపీ ఇది కాదు, ఒక్క బోరుగడ్డ అనిల్ గారు కాలర్ పట్టుకొని చెప్పి కాలు మీద కాలు ఎట్లా వేసుకుంటే చెప్పింది తెలుసా? బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్ ప్రియ శిష్యుడు. అంతేగాని మనకి ఏ బీఫామ్ కూడా ఇవ్వరు. అది ఏదైనా కావచ్చు. అరే, అది ఏదైనా కావచ్చు. జస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వాలా. లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. ఎందుకు చెప్పాను మాట? ఎమ్మెల్యే అవ్వాలని నాకున్నా, ఎంపీ అవ్వాలని నాకున్నా 2019లో నాకు బీఫామ్ ఇచ్చేవాడు. నాకు జగన్మోహన్ రెడ్డి 2019లో మీరు వైసీపీలో ఎక్కడున్నారు? యు ఆర్ విత్ అన్ ఆర్పీఐ, రైట్? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. One person, very closest relative of YS Jagannamohan Reddy. He lives in Chennai. He called me. నాకు నేనే నాకు భవిష్యత్తు కావాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయడానికి కూర్చున్నావు కదా. నువ్వు ఏమైనా అనుకో, ఆన్సర్ చెప్పండి. లెట్ ఇట్ బి వాట్ ఎవర్. నేను 2019 కానీ 2024 కానీ 2024 అఫ్ కోర్స్ నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది. ఒక పెద్ద మనిషి వల్ల అదేదో జరిగింది, దేవుడికి స్తోత్రం. నాకు టికెట్ రాకపోవడం నేను సంతోషం. వై? బికాస్ గెలుపోవటంలో అనేది ప్రజల చేతిలో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నాయి. డిపాజిట్లు కూడా వచ్చుండవు మీకు. అవునా? డిపాజిట్ సరే, మీ ఇంపాక్ట్ మిగతా అందరి మీద కూడా పడేది. నో, నువ్వు అనుకుంటున్నావు అట్లా. ఎందుకంటే నీకు ఎల్లో ఐస్ 2024 ఘోరమైన పాత్ర ఉందా లేదా? అదే పచ్చ కామర్. ఇప్పుడు వైసీపీకి ప్రోగా మాట్లాడితే టీడీపీ వాడు అంటాడు, సమాధానం చెప్పిన బాబు, చెప్పండి సమాధానం చెప్పిన. 2024 నువ్వు అంటున్నావు నాది ఇంపాక్ట్ ఉందని. ఇప్పుడు నేను వాళ్ళు తిడితే నీకంతా పొడుచుకొస్తుంది, వాళ్ళు మాడల మీదకి వస్తే లేదా? మరి వాళ్ళ గురించి మాట్లాడు, భారతీయ మేడం గురించి మాట్లాడారు. ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరి గురించి మాట్లాడినా తప్పే. ఇప్పుడు ఎవరిని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇదే హాట్ సీట్ లో ఏ టీడీపీ ఉన్న కూర్చోబెట్టి, రే మీరు భారతం తిట్టారా, తిట్టారు కాబట్టి ఆ పొద్దు మీరు లేచారు. 2023 కాదు, ఇదే పొజిషన్ లో టీడీపీ వ్యక్తే కాదు, జనసేన వ్యక్తి కాదు, ఎవరిని అడిగినా కూడా కడిగి పారేస్తా. కడిగి పారేసిన తర్వాత నన్ను ఆన్సర్ అడుగు. డెఫినెట్ గా యూ కెన్ వాచ్ మై ప్రీవియస్ ఇంటర్వ్యూస్. అసలు భయపడే క్వశ్చన్ లేదు. As a journalist గా you have a guts. I know that. No, listen. అరే భయ్ కంప్లీట్ చేయని ముందు నేను చెప్తున్నాను, నీకు దేవుడు మంచి వాక్చాతుర్యం ఇచ్చాడు. నీ కింద ఐరన్ బాల్సే ఒప్పుకుంటా, కానీ నన్ను క్వశ్చన్ చేసే ముందు ఎల్లో రిబ్బన్ కట్టుకొని నన్ను క్వశ్చన్ చేస్తున్నావుగా, ఎల్లో రిబ్బన్ కట్టుకొని నన్ను క్వశ్చన్ చేసాము. మీరు వైసీపీ స్పెక్ట్స్ తీసేస్తే నేనేంటని మీకు అర్థం అవుతుంది. స్పెక్ట్స్ నాకు లేదు బ్రదర్, నీకు లేదు. మీకు లెన్స్ ఉన్నాయి లోపల? లేవు బ్రదర్, లేవు. నా మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అది ఓన్లీ ఇన్ వన్ ఆస్పెక్ట్. ఈ మనోనేత్రం ఏ స్థాయిలో వెలిగించబడిందో నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, నో వరీస్, గో అహెడ్. I'm ready man. You please clarify. I'm ready to face you man. 2029 No, నువ్వు అడిగేది పక్కా వన్ సైడ్ ఉంది.
అది నువ్వు నన్ను ఒక రూమ్ లో తీసుకొచ్చి నువ్వు సింహాన్ని కట్టాలంటే అలా కాదండి గారు. 2029 ఎన్నికల్లో వైసీపీ మీకు ఎమ్మెల్యే గారైనా ఎంపీ గానైనా వార్డు మెంబర్ గానైనా బీఫామ్ ఇస్తుందా? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. అది ఒక విషయం చెప్తా, నేనైతే అడుక్కోను, నాకు చీదర అడుక్కుంటామంటే. ఒకటి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నన్ను ఎక్కడి దగ్గర అకామిడేట్ చేస్తారని, అది కూడా నాకు మెయిన్ సోర్సెస్ నుంచే ఉంది. అయితే ఒకటి ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దాట్, నేను దేవుని చేతిలో పెట్టేసిన. ఒకటి నా సిద్ధాంతం, నా పరిస్థితి ఏంటంటే, ఆర్ యు వెరీ ఎంతూజియాస్టిక్ టు కంటెస్ట్? పోటీ చేసేందుకు చాలా హ్యాపీగా సిద్ధంగా ఉన్నారా మీరు? అంటే ఒకటి ఇక్కడ నేను లెట్ మీ కంప్లీట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేవుడి చిత్తం అవ్వాలి. ఓకే, నేను ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఐఎమ్ స్టిక్ ఆన్ టు ద బైబుల్, ఐఎమ్ స్టిక్ టు గాడ్, ఐ స్టిక్ టు గాడ్, దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద గాడ్స్ విల్. దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా నా ముందుకు వస్తుంది. ఓకే, ఎందుకంటే ఎంపీ అవ్వాలన్నా ఎమ్మెల్యే అవ్వాలన్నా ఫైనాన్షియల్గా తట్టుకోగలను, దేవుడి దేవుళ్ళ ఉంది. ఏదైనా ఒకటి అమ్మేసి చేసుకోవాలి. ఎంత ఉంటుంది మీకు ఆస్తి? ఏమో బ్రదర్, నాకే తెలీదు. దేవుడిచ్చింది నేను లెక్క పెట్టుకోలేను కదా బ్రదర్. ఒక్కటి మాత్రం చెప్తున్నా, నేను ఏ స్కాములు చేయలా, ఎవడి నోరు కొట్టి సంపాదించిందిలా, పితరులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి నాకు స్వతహాగా. నేను రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఆఫీస్ గడప కానీ వైసీపీ పేరు కానీ బోరుగడ్డ అనిల్ ఎత్తకుండా చెయ్యాలి. ఒకవేళ గనక ఎత్తితే వైసీపీకి చాలా తీరని నష్టం అని వైసీపీలో చాలా మంది నేతలు డిసైడ్ అయి ఉన్నారు. రెడీనా దీనికి? ఐఎమ్ రెడీ. ఏం చేస్తారు రెడీ అంటే? బ్రదర్, నా దగ్గర 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. నా దగ్గర 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. నేను ఒక 7 నెలల నుంచి పుస్తకం మీద పెన్ను పెట్టి రాస్తున్నా. ఈ కాన్స్టిట్యూషన్ గురించి స్టడీ చేసిన. ఓకే, పబ్లిక్ పల్స్ చేతిలోకి తీసుకున్నా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ఏరియాలు తిరిగిన, గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకున్నాం. వీటన్నిటిని బట్టి ఒక 2 స్ట్రాటజీస్ రెడీ చేశాను. 2 స్ట్రాటజీస్ నేను రెడీ చేశాను. నిన్ను తీసుకెళ్ళి ఆ స్ట్రాటజీ పెట్టి కూర్చోబెట్టినా రేపు నువ్వు సీఎం అవుతావు. నేను నీకు రాసిస్తా. ప్రశాంత్ కిషోర్ అంత గొప్పనైతే బోరుగడ్డ అనిల్ కాడు, కానీ సజీవుడన్న నా దేవుని కృపతో నేను పెన్ను పెట్టా పుస్తకం మీద. నా దగ్గర స్ట్రాటజీస్ 2 ఉన్నాయి. 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. అది నేను ఎవ్వరికి చెప్పినా ఓకే, హీ విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకో బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి చెప్పరా? నేను చెప్తున్నాను కదా నీకు, చెప్పరా? నువ్వు ఇందాకేమన్నావు, గేటు కూడా తాకనీయకపోతే. వాళ్ళు డిసైడ్ అయి ఉన్న మాట వాస్తవం. ఈక ముక్క నా పిల్ల వెంట్రుకతో సమానం. ఎవడు డిసైడ్ అయినా ఎడంకాలతో ఎగ్గిరితని లోపలికి పోతా. ఎవడైనా అన్నా పెదాడా, అది నాది, దట్స్ మైన్. అవే 2 స్ట్రాటజీస్ నేను అన్నకి చెప్తాను. చెప్పారా? చెప్తారా? నేను ఒక మనిషి ద్వారా పంపించాను. ఆ మనిషి జగనన్న మనిషి అని అనుకున్నాను, కానీ వాడు జగనన్న మనిషి కాదు. నేను జగనన్న మనిషిని అనుకొని నా దగ్గర ఉన్నాడు 3 సంవత్సరాల నుంచి. ఒక 35 నుంచి 30 లక్షలు తిన్నాడు నా దగ్గర. రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే, వాడి పేరు శామ్యుల్. వాడు అసలు వాళ్ళకి సంబంధం లేని మనిషి అని. మీరెట్లా బురిడి కాదు, అంటే బైబిల్ పట్టుకొని వచ్చాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ జగన్ సార్ పర్సన్ అని. నాకు జగన్ సార్ మనుషుల్లో బాగా కీలకంగా ఉండే మనుషులతోనే ఒక మనిషి ద్వారా నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళు కూడా ఏంటి, అనిల్ అన్నని కలుస్తానికి వస్తున్నాడు అని తీసుకొచ్చారు నా దగ్గరికి. ఎందుకంటే 23-24 నాకు ప్రోటోకాల్ ఉంది బ్రదర్. నాకు ఇంటెలిజెన్స్ చీఫ్ గారు కానీ అంత బాగా టచ్లో ఉండే కదా, పట్టించుకోలేదు. బేసిక్గా బైబిల్ ఫస్ట్ ఏంటంటే బైబిల్ పట్టుకొని వచ్చాడు, నమ్మాం. నిజంగా చెప్తున్నా, నేను బైబిల్ తీసుకొని నా దగ్గర వస్తే నేను నమ్మేస్తాను బ్రదర్. ఇప్పుడు కాదు, ఇప్పుడు దేవుడు నాకు అన్ని నేర్పిస్తున్నాడు. గాడ్ ఈస్ టీచింగ్ మీ, హీజ్ మై టీచర్. పరిస్థితులు ఇలా ఉన్నాయి. నేనైతే ఒక 2 స్ట్రాటజీస్ రెడీ చేశాను. కమింగ్ వీక్ అన్నను కలుస్తున్నాను. ఓకే, ఎక్కడ? తాడేపల్లి? ఎందుకు వస్తావు అసలు? లేకపోతే ఈ భూతద్దాలు, మైక్రో లెన్సెస్ ఎందుకు? నీ ఆడగలిసి నీకు ఎందుకు? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు. ఒకవేళ దగ్గరికి రానిద్దామని చెప్పి ఆయన అనుకున్నా కూడా మిగతా వాళ్ళు రానివ్వరు. ఇది నాకున్న ది మోస్ట్ క్రెడిబుల్ సోర్స్. అప్పుడు ఏం చేస్తారు? పార్టీ పెట్టేస్తాం. ఏ పార్టీ? పొలిటికల్ పార్టీ. అదేలే, పొలిటికల్ పార్టీనే. ఎస్, చూద్దు కానీ చెప్పగా బ్రదర్, చాలా చిన్నోడిని. అందరికిలాగా నా దగ్గర బ్లాక్ మనీ లేదు. మీరు చిన్నవాళ్ళు ఏంటని చెప్తాను కాదు, నేను చెప్పేది వినండి.
స్వతహాగా దేవుని కృపతో బయటకు వచ్చినోడిని, ఆస్తులు కాపాడుకునే విషయంలో బయటకు వచ్చినోడిని, ఓకే, నల్లగొట్టబడ్డా, క్రష్ చేయబడ్డా. నాకు తెలిసి ఏ పొలిటీషియన్ మీద ఉచ్చబోసి ఉంటారు బ్రదర్, నా మీద ఉచ్చ కూడా పోసినారు. when you are in a police station, కస్టడీ 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు అతను చేయలే, శేషయ్య నన్ను నా మీద ఉచ్చిపోయాడు. అతను సారీ కూడా చెప్పాడు, తప్పదు మేము వీడియోస్ చేయాలి కాబట్టి నీకు 3rd డిగ్రీ ఇస్తున్నామని చెప్పాడు అతను. అతనికి ప్రెషర్ ఉంది. పోలీసు వాళ్ళు ఈరోజు ఎవరైనా సరే, గుంటూరులో అంబట్రాంబాబుని ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా సరే, ఆ వంశీ సిఐ గారు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ చెప్తున్నా, నాకు సోకాల్డ్ వెంకటేశ్వరరావు గారు డిఎస్పీ కానీ ఐజీ కానీ త్రిపాఠి గారు ఎవరైనా సరే, గవర్నమెంట్ విల్ ఇన్స్ట్రక్ట్ దెమ్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ సోర్సెస్ నుంచి వాళ్ళకి నువ్వు పెట్టవా ప్రెషర్ అంటే కదా, వాళ్ళు ఎంతో వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అరే ఈడు ఏడిసాడంటే రేపు పొద్దున్న మనకి శాపం తగిలిద్దిరా, మనకు ఉసురు తగిలిద్దా, వాళ్ళకి తెలీదా? వాళ్ళు బాధపడతారు బ్రదర్. నేను గుండెలపై చేసుకుని చెప్తున్నా, కొంతమంది 20% ఆఫ్ ద పోలీస్ ఆర్ క్రికెట్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ క్రూయల్, బాగా క్రూయల్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి బైండ్ అయిపోయి. 80% ఇందాక మీరు అన్నారు రఘురామకృష్ణరాజుని కొట్టినప్పుడు, మరి అది కొట్టింది కాదా బ్రదర్? దెబ్బ ఎవరికైనా దెబ్బే, ఒకవేళ కొట్టి ఉంటే. ఇంకెవరైనా కూడా అంతే కదా బ్రదర్. ఇప్పుడు నేను ఇందాక నుంచి ఇంటర్వ్యూలో కూర్చోలేకపోతున్నా, మీరు చూసారు కదా, చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాను. నేను కార్లో కూర్చుంటే కూడా నాకు టీ బార్ ఉంటుంది, సీట్లో టీ బార్ సెట్ చేసింది. L4 L5 టైల్ని ఇట్లా ముందుకి నెట్టి పడుతుంది, అది కొంచెం సపోర్టివ్గా హాయిగా ఉంటుంది. లాంగ్ జర్నీ చేసినా బాగుంటుంది. ఒక 100 కిలోమీటర్స్ కంటే లాంగ్ జర్నీ ఎక్కడ చేయట్లా. ఓకే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, దెబ్బ పడినోడికే తెలుస్తుంది బాధ. తప్పే ఆపొద్దు, అతను మాట్లాడటం తప్పే, అతని మీద ఒకవేళ నిజంగా దెబ్బ పడుంటే దెబ్బ పడటం కూడా తప్పే. నేనేమంటానంటే, ఇప్పుడు హూ విల్ డిఫైన్ ద థింగ్స్, హూ విల్ డిఫైన్ హూ? నేను యాడికెళ్ళి నిన్ను ఎంచగలుగుతాను? నిన్ను నేను ఎంచలేను, ఎవడిని ఎంచలేను. ఎవడు కిందకి నీళ్ళు వస్తే వాడికి తడి తగులుతుంది, ఎవడికి నొప్పి పుడితే వాడికే నొప్పి పుడుతుంది. నాకు ఎంత నొప్పి పుట్టినా, నేను ఇంత అన్కంఫర్టబుల్గా కూర్చోలేకపోతున్నా, దట్స్ నన్ ఆఫ్ యువర్ థింగ్స్. నీకు సంబంధమే లేని విషయం అది. కొంచెం కన్సర్న్ ఉంటుందేమో, కానీ పెయిన్ మీదే కదా. అందరికీ ఉండదు బ్రదర్, అది కూడా ఈ రోజు రాజకీయాల్లో అసలు లేదు అది. నేను ఇందాక చెప్తున్నా కదా బ్రదర్, నువ్వు అన్నావు ఇందాకేమన్నావు, 22 కేసులు పెట్టించుకుంది ఎవరి కోసం? వైసీపీ జగన్ కోసం. కస్టడీలు, 3rd డిగ్రీలు. అసలు పొలిటికల్గా నేను ఏపీలో గనక అనిల్ అనే వ్యక్తి న్యూట్రల్గా ఉండుంటే అనిల్ మీద ఒక కేసు పడిద్దా? ఏ అనిల్? మిమ్మల్ని బోరుగడ్డ అనిల్ మీద పడిద్దా? పడి ఉండేది కాదు. ఎవరైనా ఈరోజు కక్ష సాధింపు, రెడ్ బుక్లో ఫస్ట్ పేరు నాదే, నన్నేగా ఎత్తింది ఫస్ట్. మీరు నోరు కంట్రోల్ చేసుకొని ఉంటే, మీరు నోరు పారేసుకోకుండా ఉంటే దేంట్లో ఉండేవారు? బ్లూ బుక్ అయినా దేంట్లో ఉండేవారు కాదు కదా. నేను చెప్పిన దానికి నువ్వు ఆన్సర్ చెయ్యి. నేను అడుగుతున్నా నిన్ను ఒక క్వశ్చన్. ఓకే, న్యూట్రల్ గా నేను న్యూట్రల్ గా ఉండిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెన్నిది, ప్రజాప్రతినిధి, పేదల కోసం పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన కోసం నేను ముందుకు వచ్చాను. ఆ క్రమంలో భారతమ్మ గారిని భయంకరమైన మాటలు మాట్లాడితే తిరిగి మాట్లాడడం, మీదకి వెళ్ళినాం, గందరగోళం చేసినాం. దానికోసం వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళు దోల తీర్చేశారు. నన్ను ఏడ కూర్చోబెట్టాలి ఆడ కూర్చోబెట్టారు, వాళ్ళ సునకానందం మొత్తం పొందినారు. వీడియోలు తీసి ఆఖరికి ఆడవాళ్ళతో కాళ్ళతో ఏడ కొట్టాలి ఆడ కొట్టించి కూడా హ్యాపీ ఫీల్ అయినారు. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ, ఎవరైనా కానీ. నేనేమంటానంటే, ఇప్పుడు ఇంత అసాసినేట్ చేయించుకుంది ప్రతి దగ్గర 4 పేపర్లు పెట్టి, ఇవన్నీ జగనే చేయమన్నాడు, భారతమే చేయమంది, ఇవన్నీ వాళ్ళే చేయించారు, ఇంటెలిజెన్స్ చీఫ్ చేయించాడు, సజ్జలు చేయించాడని చెప్తే అసలు ఎవరో కూడా నాకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఆ పార్టీ కాదు కదా. ఓకే, వాళ్ళు ఎప్పుడు నాకు పిలిచి నాకు ఏమి ఇచ్చింది లేదు కదా. నా ఆఫీస్ తగలబడితే నాకు ఇచ్చారు ప్రోటోకాల్ వాళ్ళు, అది కూడా స్పెషల్ రిక్వెస్ట్ మీద ఇచ్చారు, నాకు పెట్టుకున్నాము, ఇచ్చారు. నేనేమంటున్నానంటే, నేను ఇంత కష్టపడి ఈరోజు నేను పార్టీలో వర్క్ చేయదలుచుకున్నప్పుడు, నేను పార్టీలోకి వెళ్తే మాకు వీడొస్తే ఇబ్బంది, మా చీటీలు చినిగిపోతాయి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఓకే, ఈక ముక్క వాడెవ్వడైనా కానీ ఈక ముక్క నా దేవుని కృప వలన నేను వర్ధిల్లుతాను, ఒకటి దయాదాక్షిణ్యాలతో కాదు. కాలర్ పట్టుకొని చెప్తున్నాను, నేను నా తండ్రి నన్ను అలా పెంచలా. నీతిమంతులు సింహం వలె సూపర్ కదా. ఆ నీతి ఉంది కాబట్టి అహంకారం లేదు విజయ్. ఎందుకుంటుంది అహంకారం? గవర్నమెంట్ వచ్చినప్పుడు ఐ వెల్కమ్ ద గవర్నమెంట్, లెట్ ఇట్ బి వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, పాస్ట్ ఈస్ పాస్ట్. బట్ దే డిడ్ంట్ వెల్కమ్ యూ. దే వెల్కమ్ మీ విత్ కేసెస్.
నేను అదే అంటున్నాను. మీరు the- మీరు అనుకున్న రెడ్ with the- అనుకున్న రెడ్ కార్పెట్ వేయలేదు, they well- whatever. రెడ్ బుక్ తో వెల్కమ్ పలికారు అంటున్నాను నేను. ఒక మాట అంటాడు బ్రాటన్, ఒక మాట అంటారు, ఒక వర్డ్ చదివాను బుక్లో, బుక్ పేరు గుర్తులేదు. రాజకీయంగా ఎప్పుడు కూడా నువ్వు పోలుపాన్పు ఉండదు. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్, ఐ చూస్ నెగిటివ్. ఓకే, ఐ నెవర్ థాట్ అబౌట్ పాజిటివ్. ఐ టేక్ ద వర్డ్స్. ఇప్పుడు నేను నేర్చుకున్నా, నేను 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 హింసించబడాలి, నేను బాగా నల్లకొట్టబడాలి, మాటల ద్వారా పడాలి. కుటుంబంలో కూడా నాకు నా మీద మాటలు అన్నవాళ్ళు ఉన్నారు. పొలిటికల్గా వెళ్తే ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే 10 మంది సెల్ఫీలు తీస్తారు, ఒకడన్నా ఏదోటి అంటాడు, తీసుకుంటున్నాను నేను. ఎస్ బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు నేను ఏం నేర్చుకున్నా? ఐఎమ్ రైటింగ్ ద నోట్స్ ఎవ్రీ డే, పర్సనల్ నోట్స్, మినిట్స్. ఈరోజు నేను పలానా దగ్గరికి వెళ్ళాను. దట్ ఏంటి అది ప్రతిరోజు నాకు గుర్తుంటుంది. నేను బుక్ రాశాను విజయ్, 2 స్ట్రాటజీస్. మళ్ళీ చెప్తున్నా, వైసీపీలో ఎవడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఐఎమ్ ఓన్లీ ఆన్సరబుల్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్కమింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్. I'll conclude with one important question. This is the most important question. దయచేసి దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. అంటే ఇప్పటివరకు స్కిప్ చేయలేదు, దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎస్. జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత, 3rd డిగ్రీతో బాగా సఫర్ అయినటువంటి తర్వాత, కూటమికి దగ్గర అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేశారు మీరు. కానీ వాళ్ళెవరూ మిమ్మల్ని దగ్గరకు రానివ్వకపోగా కనీసం కేర్ కూడా చేయలేదట. నిజమేనా కాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? నిజమేనా కాదా? స్టిల్ ఐ హ్యావ్ ఆఫర్ ఫ్రమ్ బీజేపీ, ప్రామిస్. ఎందుకంటే ఆల్రెడీ నేను అలయన్స్ విత్ ఎన్డీఏలో ఉన్నా. స్టిల్ ఏమంటుంది సిగ్నేచర్ ఆఫ్ రామ్దాస్ అత్వాలే. ఇప్పటికీ నా రాజీనామా 2 సంవత్సరాల నుంచి యాక్సెప్ట్ చేయలేదు ఆయన. నా మెయిల్ అలాగే ఉంది ఆయన దగ్గర. నేను ఫ్యూ డేస్ బ్యాక్ కూడా సార్తో మాట్లాడాను. ఎస్సీ కార్పొరేషన్ లోన్ విషయము, అది ఒక పెద్ద స్కీమ్, అది కొత్తగా లాంచ్ చేశారు. నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి నాకు ఏమైనా ఉపయోగపడుతుందేమో, నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అని అడిగాను. అంటే డాక్యుమెంట్స్ పంపించి పిఏకి, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ షూర్ ఐ విల్ డూ దాట్ అని సార్ నాతో అన్నమాట. ఏక్ ప్రెస్ మీట్ लगाओ, माफ़ी मांगो, ఓకే, दिल्ली आ जाओ, आंध्र भवन में प्रेस मीट लगाओ, मैं भी आता हूँ. एक माफ़ी बोलो, एक माफ़ी मांगो, बाद में आप किस्सा बदल जाएगा, आपका किस्सा पूरी बदल जाएगी. मैं चंद्रबाबू नायडू से बात करता हूँ. ఓకే, ఇది బీజేపీ నుంచి ఆఫర్, లేకపోతే ఇదే బీజేపీతో ఇన్విటేషన్ No, no, no. అనుకుంటే టీడీపీకి దగ్గర అయ్యే ప్రయత్నం మీరేం చేయలేదా? No, నెవర్ ఎవర్. ఇక ముందు చేస్తారా? లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను అపోజ్ చేసి రై అని నన్ను గేట్లో కూడా రానికపోతే, రాజకీయాలు వదిలేసి వ్యాపారం చేసుకుంటాను. మనసులో ఒక బాధ ఉండిపోద్ది, వీళ్ళు ఇంత చేసినా జగనన్న మాట్లాడలేదని. కానీ జగనన్న మాట్లాడాడు, మందులు ఇచ్చాడు, ఆపాడు వాడిని. నా గురించి మాట్లాడినోడికి సినిమా చూపించారు. 70mm థియేటర్ సినిమా కనపడింది వాడికి. అది వాడికి ఏ లెవెల్లో సినిమా కనపడిందో నీకు కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు వాడిని కించపరచకూడదని నేను మాట్లాడట్లా. ఏం జరిగిందో చెప్పేయచ్చు నేను ఇప్పుడే. వాడు నా గురించి చెప్పాడు, అట్లా నేను చెప్పట్లా. నేను యాక్చువల్గా వాడు ఎక్కడైతే అపార్ట్మెంట్ దగ్గర ఉంటున్నాడో అపార్ట్మెంట్లోనే మా బంధువులు ఉన్నారు. వాడిని మంచిగా బయటికి పిలిపించి ఒక ప్లేస్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. చెప్పాక ఇందాక జీవిత కాలంలో అని కూడా అండేకాడు. నేను అలా చేద్దాం అనుకునేవాడిని. కానీ వాడికి కూడా ఒక భార్య ఉంది, వాడికి కూడా ఒక పాప ఉంది. నేను ఇప్పుడు ఈ పని చేయకూడదు. నేను మారిన వ్యక్తిగా ఉండాలి. ఇంతకుముందు వ్యక్తి అయితే కింద మీద పగలగొట్టి వానికి ఏం చేయాలో చేసేవాడు. నేను ఇక్కడే విజయ్ కళ్ళని పెట్టుకుంది, నీ ముందే కదా ఏడ్చింది. ఎంత బాధపడ్డా నేను, ఎంత హృదయ విదారకం. బేసిక్ ఒక దళితుడుగా, మా అమ్మ రెడ్డి, నేను ఒక దళితుడిని, మా నాన్న దళితుడు, మా అమ్మ రెడ్డి. రెడ్లందరూ నన్ను మావాడు అనిల్ రెడ్డి అని పిలుస్తారు. దళితులందరూ మావాడు ఎస్సీ, మావాడు మాల, మావాడు తోపు, తురుము కనన్. నేను పట్టించుకోను. వాళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యారు. వాడిని తీసుకురావడానికి రెడీ అయిపోయారు. ఆ తర్వాత అమర్ అని నా కజిన్ ఉంటాడు, కడప పార్టీ జనరల్ సెక్రటరీ. అతను నా దగ్గర వచ్చాడు ఇంటికి. రే వాడేదో సారీ అడుగుతున్నాడు, వదిలేసాడు, భయపడుతున్నాడు, సారీ అడుగుతాడంటే వచ్చి చెప్పిన అవసరంలే, వన్ టైం కమ్స్ అన్నీ సెట్ అవుతాయి. ఇప్పటికైతే వానికి ఇప్పుడు పలానా వాళ్ళు చెప్పారు మాట్లాడని అతనే చెప్పాను.
మరి నేను ఏ రోజు పార్టీలో లేనే, నేను ఏ రోజు పార్టీలో ఎవరికి ఇబ్బంది పెట్టలేదే, పోనీ నేను పార్టీలో పైరువీలు చేసుకొని కోట్లు తీసుకొని వేరే పార్టీలోకి పోలేదే. నేను బయట వైఎస్ఆర్సీపీ అనేది ఒక ఇల్లు అయితే గేటు బయట నుంచొని ఏ దొంగోడిని ఏ కుళ్ళు కుచితాన్ని లోపలికి రానికుండా మీరందరూ క్షేమంగా ఉండే దానికోసం నేను వర్క్ చేసిన. పోనీ నేను ఏ పొద్దు సాక్షికి ₹1 బిల్లు పెట్టలా, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ₹1 దగ్గర తీసుకోవాలా, ఏ పార్టీ ఫండ్ తీసుకోవాలా, అట్లీస్ట్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న దగ్గరికి పోయి ఒక్కసారి కూడా కలిసి పర్సనల్గా ఆఫీస్కి పోయి కలిసి నేను నాకు ఇవి పని చేసి పెట్టానా, నాకు ఈ ల్యాండ్ సెటిల్మెంట్ చేసి పెట్టి ఏం అడగలేదే. నేను సజ్జలను అడగలా, విజయసాయిరెడ్డిని అడగలా. విజయసాయిరెడ్డి గారిని ఒక్కసారి అడిగి ఆయన నన్ను అడిగితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు కదా ఎన్వి రమణ గారు, ఎక్స్ ఫార్మర్ చీఫ్ జస్టిస్. ఆయన విషయంలో నేను పిటిషన్ ఫైల్ చేసిన ఫార్మర్ చీఫ్ జస్టిస్ మీద, పిటిషన్ టు స్టాప్ ఎన్వి రమణ ఫ్రమ్ బికమింగ్ సిజే. ఐ డ్రాప్ ద పిటిషన్. దాంట్లో నేను సెకండ్ పర్సన్గా వస్తాను అనిల్, రాజ్యసభగా ఉన్నాను కదా అని ఆంధ్రభవన్లో మాట్లాడి అనిల్ మంచి పని గో అహెడ్ అన్నాడు. సరే అని చెప్పేసి నా సుప్రీంకోర్టు కౌన్సిల్ ఆయన అప్రోచ్ అయినప్పుడు బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్స్కి బూతులు తిట్టి బయటికి పంపించాడు అతను, తెలుసా? బూతులు తిట్టి బయటికి పంపించాడు. నువ్వేం చేస్తాడు? ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా నెగిటివ్గా మాట్లాడాడు అతను, విజయసాయిరెడ్డి గారు. మేము ఎక్కడ చెప్పలా, ఎందుకన్నా ఫీల్ అవుతారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పోనీ ఇట్లాంటి వాళ్ళు వస్తే ఎంత పోతే ఎంత. జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డిని తయారు చేశాడు, కానీ విజయసాయిరెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎప్పుడు కాలా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, తెన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు విజయసాయిరెడ్డి. 100,000 కోట్లు డబ్బు సంపాదించుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో ఎదిగి జగన్మోహన్ రెడ్డి గారినే ఇబ్బంది పెట్టే స్థాయికి ఎదిగాడు అంటే స్టిల్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం మీద ఆయన బతికి బట్టగడుతూ ఉన్నాడు. తలబండి 6 పదులు దాటి ముసలోడైపోయిన ఆయనకే ఇంత ఉంటే మరి బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఒక నవయువ కెరటం, ఎవడు దయాదాక్షిణ్యాల మీద రాకుండా, ఎవడు రూపాయి తినకుండా, ఎవడు మోసేతి నీళ్ళు తాక్కుండా నా దేవుని కృప వల్ల నేను బయటకు వచ్చిన వ్యక్తిని. కాబట్టి ఆపుతారా? ఆపుని బ్రదర్, ఓకే, నేనేం చేయలేను. ఎందుకంటే అందరిలాగా వెళ్ళి దొబ్బించుకొని నాకైతే ఆ పరిస్థితి అన్న తీసుకురాడు. ఎందుకంటే మీకు నమ్మకం ఉంది, అయ్యో వల్లేవాడివి. ఇప్పుడు నమ్మకం లేక ఒక నాయకుడికి ఒక కార్యకర్తకి నమ్మకం కలిగించాలి అంటే నాకు తెలిసి ఈ భారతదేశంలో ఈ రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి అంత నమ్మకం కలిగించి నమ్మకం కోసం నిలబడే వ్యక్తి ఇంకొకటి ఎవడు లేడు. కొన్నిసార్లు నమ్మకాలు అమ్ముడుపోతాయి, బీ కేర్ఫుల్. ఎవరు అంటే కొన్నిసార్లు నమ్మకాలు అమ్ముడుపోతాయి అంటే జగన్మోహన్ రెడ్డి అమ్ముడుపోతాడా? ఎలా అయినా ఆయన అమ్ముడుపోతాడు అంటే మీ నమ్మకం అమ్ముడుపోవచ్చు, మీ నమ్మకం నిలబడకపోవచ్చు. నేను చెప్తున్నాను కదా, వాటిల్లో ఏం జరిగినా అది నాతోనే వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన సరౌండింగ్స్ దాకా కూడా వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. నాకైతే తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, బాగానే వ్యాపారాలు చేసుకుంటాను. ఈరోజు నేను ₹1 ఉన్నా, ఖచ్చితంగా నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు. గాడ్ విల్ మేక్ ద నేషన్స్ మై హెరిటేజ్ ఫర్ ష్యూర్. నాకు ఆ నమ్మకం ఉంది. కష్టపడతా విజయ్. ఇప్పుడు ఇంతకుముందు రోజు 4 గంటలు 5 గంటలు బిజినెస్ కోసం పెట్టేవాడిని. ఈ పొద్దు ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఒక 2 స్ట్రాటజీస్ రెడీ చేశాను బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది పవర్టీ లైన్ దగ్గర నుంచి, బిలో పవర్టీ లైన్ దగ్గర నుంచి, పవర్టీ లైన్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ వరకు 100% ప్రతి ఒక్కళ్ళు దృష్టి ఉంచి దాని మీద బుర్ర పెట్టే స్ట్రాటజీస్ ఆ 2 చెప్తాను కదా. ప్రశాంత్ కిషోర్ కాదు, ఓకే, లేదా ఇంకొక సెగ్వి కాదు, లేదా ఇంకొక రాహుల్ కాదు, లేదా ఇంకొక సోకాల్డ్ రాబిన్ శర్మ కాదు, నేను ఎవరు కాదు. వాళ్ళకున్న డబ్బు నాకు లేదు, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రా నా దగ్గర లేదు. నా దగ్గర నాకు ఇప్పుడు ఇంకా ఇన్ఫ్రా ఉంటే, నాకు ఒక టీం ఉంటే ఐ కెన్ ఇంప్లిమెంట్ దట్. రైట్, మళ్ళీ కూర్చుందాం అనిల్జీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. సమాధానంతో ఉండండి, సమాధానం ఇవ్వండి, సమాధానంతో జీవించండి అని చెప్తుంది కదా బైబిల్. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎంత సమాధాన పడతారో, ఎంత సమాధానంగా ఉంటారో ఖచ్చితంగా చూస్తాను. ఒకవేళ సమాధానం తప్పినప్పుడు మళ్ళీ కూర్చుందాం, ఇంతకంటే ఘాటుగా మాట్లాడదాం. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.